నాగనాథ్ గారు, ఈ షష్టగ్రహ కూటమి గురించి మాట్లాడుతూ ఉన్నాం. చాలామంది ఆల్రెడీ మనం మాట్లాడున్నాం. చాలామంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు రాసులు ఈ రాసుల వారైతే అసలు కదలొద్దు, ఇల్లు కదలొద్దు, మాట్లాడొద్దు, మాట్లాడినా మీకు ప్రాబ్లమే ఇలాంటివి చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి. అవును. సో, సింహరాశి గురించి. అసలు రాసే సింహరాశి. అందరూ చాలా వరకు నేను మాట్లాడినంత వరకు చాలా వరకు సింహరాశిని చాలా ప్రత్యేకంగా చూస్తారు. సింహరాశిలో పుట్టడం ఒక గొప్ప విషయంగా భావించే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటారు? అసలు సింహరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? రంగాల్లో ఉండేవాళ్ళు మామూలుగా విద్యారంగం కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, మనకి బిజినెస్ రంగం వాళ్ళకి. ఈ ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది వాళ్ళ మీద? ఎవరు ఎక్కువగా జాగ్రత్తలు వహించాలంటారు? మార్చుకోవాల్సిన లక్షణాలేమిటి చెప్పండి? ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ భావంలో అవుతుంది. హ్మ్. అష్టమ భావం అవుతుంది సింహరాశి వాళ్ళకి. అయితే వీళ్ళకి ప్రధానంగా అష్టమ భావము అంటే చాలామంది ఆయుష్షు, ఆరోగ్యము, అకాల మృత్యువులు లేకపోతే యాక్సిడెంట్లు అవ్వడం ఇట్లాంటివి కూడా చాలా మటుకు కూడా నేను చూశాను వీడియోలు. హ్మ్. హ్మ్. షష్టగ్రహ కూటమిలో సింహరాశి వాళ్ళకి అష్టమ భావానికొచ్చినప్పుడు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఎందుకు ఈ ఏరియాని టచ్ చేయాలనేది కూడా చెప్తాను. హ్మ్. సింహరాశి వాళ్ళు గూడా చాలా సున్నిత స్వభావులు. హ్మ్. చాలా సృజనాత్మకంగా, చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. మీరు హ్మ్. సింహరాశి అంటేనే మీకు ఒక పర్టిక్యులర్ పాయింట్ వస్తది. దే ఆర్ వెరీ క్రియేటివ్ పీపుల్. ఓకే. వెరీ క్రియేటివ్, వెరీ ఫన్ మేకింగ్, హ్మ్. మోస్ట్ స్పాంటేనియస్ హ్యూమర్ హ్మ్. హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్మ్. దే ఆర్ ద మోస్ట్ ఐడిల్ ద పర్సన్స్ ఐడియల్ కూడా. పర్సన్. దే ఆర్ ద హ్మ్. మోస్ట్ బ్యూటిఫుల్ పీపుల్ హ్మ్. టు కమ్యూనికేట్ విత్ రైట్. దిస్ వరల్డ్. హ్మ్. అంటే హ్మ్. ప్రపంచంతోని ఎప్పుడు కలిసి హ్మ్. తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో వీడు 24 అవర్స్ ట్రై చేసే ప్రయత్నంలో ఉన్నట్టుంటది వాళ్ళ యాటిట్యూడ్. హ్మ్. వాళ్ళ యాటిట్యూడ్ అట్లా తయారు చేసుకోరు మేడం వాళ్ళు. హ్మ్. వాళ్ళది డిఫాల్ట్ నేచర్ అది. ఓకే. సో, వీళ్ళు ఎక్కువగా ఏదన్నా ఒక సిద్ధాంతాన్ని తయారు చేయడానికి ఇష్టపడతారు వీళ్ళు. హ్మ్. దే వాంట్ టు ఇన్నోవేట్. దే హ్మ్. వాంట్ టు క్రియేట్. హ్మ్. ఇప్పుడు ఈ మొబైల్ ఫస్ట్ తయారు చేసిన వాడు ఈస్ ఎ పాయినర్. హ్మ్. ఆ తర్వాత 100 కంపెనీలొచ్చినాయి. కానీ హ్మ్. ఎవడు ఫస్ట్ సృష్టించాడో ఆ క్రెడిట్ కావాలి వాళ్ళకి. హ్మ్. వాళ్ళిట్లా అందరిని ఫాలో అయిపోయి గుంపులో గోవింద జీవితం వాళ్ళకిష్టం ఉండదు. హ్మ్. కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ, అందరి దృష్టికొస్తూ, అందరూ ఆకర్షింపబడేలాగా వీళ్ళ జీవన విధానం, వీళ్ళ వస్త్రాలంకరణ హ్మ్. ఇవన్నీ హ్మ్. కూడా అలానే ఉంటాయి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అలానే ఉంటారు. రైట్. హ్మ్. వీళ్ళు సున్నిత స్వభావం ఉండడం వల్ల ఈ షష్టగ్రహ కూటమి యొక్క విషయంలో వీళ్ళు ఏమి ఆలోచిస్తే బావుంటదో కూడా మనం డిస్కస్ చేస్తే చెప్పండి. ముఖ్యంగా వీళ్ళకి అతి సున్నితమైన మనస్తత్వం ఉండడం వల్ల వీళ్ళు జీవితంలో ఎక్కువగా ఆహ్, జీవిత భాగస్వామికి సంబంధించినవి. ఎందుకంటే అష్టమం అంటే మాంగళ్య స్థానం అని గూడా అంటారు. హ్మ్. ఈ మాంగళ్య స్థానం అంటే జీవిత భాగస్వామి, హ్మ్. ఈ కుటుంబానికి సంబంధించింది. అందులో అందులో వీళ్ళకి అక్కడ ఆహ్, హ్మ్, ఈ రాస్యాధిపతి గూడా అక్కడే షష్టగ్రహ కూటమిలో ఉన్నాడు. హ్మ్. రవి. హ్మ్. అయితే ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఇది దీనివల్ల ఒక యోగం వస్తుంది. ఈ హ్మ్. యోగం ఉంటుంది. ఈ యోగం వల్ల వీళ్ళు ఈ సంవత్సరంలో చాలా ఉన్నతమైన స్థానానికొచ్చేస్తారు. హ్మ్. అద్భుతాలు జేస్తారంటారు. హ్మ్. నేను అనుభవంతో కొంత నా ఇంట్యూషన్‌తో నేను చెప్పేదేంటంటే, మన పూర్వీకులు, సిద్ధాంతులు, జ్యోతిష్యులందరూ గూడా రాజులు పాలించే కాలంలో రాజుల యొక్క అహంకారాన్ని సంతృప్తి పరచడం కోసమో, హ్మ్. లేదా రాజు గారిని దువ్వడం కోసమో కొన్ని పదాలు జత జేసుంటారు. హ్మ్. మీకీ యోగం ఉందండి, ఆ యోగం ఉంది అని జెప్తే, రాజు ఎలానో మూర్ఖుడుంటాడు, చెప్పిన మాట ఇనడు గాబట్టి చాలా మటుకు. హ్మ్. సో, వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసం కొన్ని కొన్ని చెప్పుంటారు. హ్మ్. నిజంగా నేను చాలా మందిని చూసాను సింహరాశిలో పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా ఎదుటి వ్యక్తుల్ని నమ్మి లేదా వీళ్ళ డబ్బు ఇంకొకళ్ళకిచ్చి సహాయం జేసి హ్మ్. మోసపోయిన వాళ్ళే 10 మందిలో 8 మందిని చూసాను. ఓకే. అంటే వీళ్ళు ఎక్కువగా మోసపోతారు. అంటే నమ్మకంతో మోసపోతారు. ఇప్పుడు వాడు స్నేహితుడు. హ్మ్. వాడు సమస్యలో ఉన్నాడు. హ్మ్. ఆ స్నేహితుడొచ్చి అడగాల్సిన అవసరం లేదు. ఈయనే వెళ్తాడా ముందుకి? ఈయనే ముందర కనిపెట్టేస్తాడు. అయ్యో! మీరు గుర్తుపెట్టుకోండి సింహరాశిలో వాళ్ళు హ్మ్. దే ఆర్ వెరీ గుడ్ మైండ్ రీడర్స్. హ్మ్. హ్మ్. వాళ్ళ ప్రొఫెషన్‌లో సైకాలజీ ప్రొఫెషన్ గూడా యాడ్ జేసుకోవచ్చు. హ్మ్. బికాజ్ వాళ్ళు మీతో మాట్లాడుతుంటారు, మీతో పని జేస్తుంటారు. మీ మైండ్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ జేస్తారు వాళ్ళు. హ్మ్. సో, అది ఆ నేచర్ వీళ్ళకి ఉండడం వల్ల ఎదుటివాడి సమస్యని చెప్పకుండానే దెలిసేసుకొని వాళ్ళకి సహాయం జేస్తారు. ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ముందుండేది ఒకటి సహాయానికి. ఫిజికల్ హెల్ప్‌కి రెడీగుంటారు. హ్మ్. ఎప్పుడైనా ఫిజికల్ హెల్ప్ రెడీ. హ్మ్. ఎక్కడికంటే అంటే అక్కడికొస్తారు. ఓకే. రెండోది ఫైనాన్షియల్ హెల్ప్‌కి రెడీగుంటారు. హ్మ్. ఎందుకంటే వీళ్ళు జీవితంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఒక డొమైన్, ఒక యాస్పెక్ట్ ఏంటి అంటే అది ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అయ్యో రామ! సో, హ్మ్. వీళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లైఫ్‌లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో హ్మ్. చాలా మటుకు గూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి.
అంటే ఈ యొక్క సమస్య వల్ల ఉమ్, సంపాదించే డబ్బు ఒక నలుగురికి ఇచ్చేయడము, నలుగురికి ఇవ్వడము, ఉమ్, అక్క చెల్లెల సమస్యలు, వాళ్ళ ఉమ్, పిల్లలు, ఉమ్. వీళ్ళంతా సున్నిత స్వభావాలు అంటే అది ఇచ్చింది వసూలు చేసుకోవడం కూడా రాదు. ఓకే. సో ఈ షష్టగ్రహ కూటమి అంటే ఇచ్చి వదిలేస్తారండి అలా? అంటే వీళ్ళకి మనసులో ఉంటది కదా మేడం. ఎందుకంటే కష్టపడి సంపాదించింది అది మళ్ళీ అవును. రిటర్న్ రావాలంటది. ఆ, కానీ అడగలేరు. ఓకే. మొహమాటం ఎక్కువ. అడగలేరు. రెండోది లోపల బాధ ఉంటది, ఆవేశం ఉంటది. ఉమ్, కానీ అది అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు అనే సున్నితత్వం వీళ్ళలో మీకు చాలా కనిపిస్తది. వీళ్ళు ఎంతో ఓకే. సహనం కోల్పోతే తప్ప అక్కడే మోసపోతారు. ఉమ్, బ్లాస్ట్ గారు వీళ్ళు. ఉమ్, అదే మీరు కర్కాటక రాశి వాళ్ళని తీసుకోండి. ఒకటికి 2 సార్లు చూస్తారు. మూడోసారి బెల్ట్ తీస్తారు. ఉమ్, అనేస్తారు మొహం మీద. ఉమ్, అర్థమైందండి? అదే వృశ్చిక రాశి వాళ్ళు, ఉమ్, వాళ్ళు కూడా అనేస్తారు. ఉమ్, ఉమ్. కానీ ఆ స్వభావం మీకు సింహరాశిలో సింహరాశిలో మీకు కనపడదు. Right. కాబట్టి వీళ్ళు చాలా సందర్భాల్లో కుటుంబంలో ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ Hmm. బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల, ఉమ్, అర్హత లేని వాళ్ళకు ఆర్థికంగా వీళ్ళు సహాయం చేయడం వల్ల, ఉమ్, కుటుంబ స్థానంలో ముఖ్యంగా జీవిత భాగస్వాములతో వచ్చేటువంటి సమస్యలు కూడా ఇలాంటివి ఉంటాయి. చాలా మటుకు భాగస్వామికి చెప్పకుండా చేస్తారు. ఉమ్, తీరా తర్వాత తెలుస్తది. లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పి చేస్తాడు. చాలా Hmm. కాన్ఫిడెంట్‌గా చెప్తాడు వాడు మళ్ళా ఇస్తానని. ఉమ్, ఈ లక్షణాలనే ఈ సింహరాశి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ షష్టగ్రహ కూటమి టైంలో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉమ్, ఉమ్, ఈ స్వభావం మీరు ఒకవేళ ఎదుటి వ్యక్తిని సున్నితంగా అర్థం చేసుకున్నప్పుడు, అవతల వాడు కూడా నిజంగా అంత సున్నితమైనటువంటి స్థాయి, అటువంటి సమస్యలో ఉన్నాడా అన్నది నువ్వు ఊహించుకున్నట్లు ఉందా? ఉమ్, అక్కడ సందర్భం అలా ఉందా? ఎప్పుడు అంతే కదా మేడం. మన ఊహ ఒకటి ఉంటుంది, ఉమ్, సందర్భం ఒకటి ఉంటుంది. ఉమ్, వీళ్ళు సందర్భానికి కనెక్ట్ అవ్వరు వీళ్ళు. ఉమ్. భావోద్వేగాలకు కనెక్ట్ అవుతారు. ఓకే. ఎందుకంటే ఆ ఎమోషన్ వీళ్ళలో బర్న్ చేయడంలో అవతల వాడు నాటకీయంగా ఉంటే, ఉమ్, ఇప్పుడు మోసపోయాడంటే 2 రకాలు ఉండొచ్చు. ఒకటి అవతల వాడు డబ్బులు ఎగ్గొట్టడంలో వాడికి పరిస్థితులు బాగలేకపోయి ఉండొచ్చు. ఉమ్, రెండోది అవతల వాడు వీళ్ళ ఎమోషనల్ నేచర్ తెలుసుకొని ఉమ్. వీళ్ళని డ్రామటైజ్‌గా వీళ్ళ ముందొచ్చి బాధపడి, ఏడ్చి, కాళ్ళు పట్టుకుంటే వీళ్ళు కరిగిపోతారు. అవును. సో, అలాంటప్పుడు ఏం చేస్తారు? సర్వం తీసిస్తారు. నేనైతే అసలు మొత్తం ఇంటి పేపర్లు, బ్యాంక్ బ్యాలెన్సు, భార్య బంగారం ఇచ్చేసి కూడా రోడ్డు మీదకొచ్చేసినటువంటి ఈ సింహరాశి వాళ్ళని చూశాను. అయ్యో! ఉమ్. వాళ్ళన్నీ అయిపోయిన తర్వాత వస్తారు. సార్ ఇట్లా జరిగింది, అట్లా జరిగిందని చెప్తారు. అన్నీ వచ్చా అన్నీ అయిపోయాక ఆ! వస్తే అన్నీ ఏం ప్రయోజనం? అయిపోయాక వస్తారు. కనీసం ముందు హ్మ్. జాగ్రత్తగా ముందుకు రారు. ఉమ్, నిజంగా చెప్తున్నాను. ఒక కోటీశ్వరుడు సైకిల్ టైర్ పంచర్లు చేసుకుంటారు చూడండి. ఉమ్, ఆ షాప్ పెట్టుకున్నాడు. కోటీశ్వరుడు. కోటీశ్వరుడు. ఉమ్, బంగారం బిజినెస్ చేసి చాలా ఉన్నతమైన స్థానానికెళ్ళి 3, 4 షాప్స్ పెట్టుకున్నాడు. ఉమ్. కేవలం స్నేహితుల వల్ల మోసపోయాడు. మోసపోయి వాళ్ళకి షూరిటీలిచ్చి జరిగిపోయాడు. అంటే వీళ్ళల్లో ఏముంటది తెలుసా మేడం? ఈ ప్రాసెస్‌లో మీరు ఇంకొక యాంగిల్ కూడా వీళ్ళకి తెలుసుకోవాలి సింహరాశి వాళ్ళు. ఉమ్, ఇప్పుడు సినిమాలో హీరో ఎట్లుంటాడు మేడం? వాడి ఇల్లు ఇప్పుడు 'ఆపద్బాంధవుడులో' చిరంజీవి క్యారెక్టర్ ఏంటి? ఉమ్, గోవులన్నీ అమ్మేసి ఆయన ఒక బుక్ పబ్లిష్ చేయిస్తాడు. ఉమ్, ఒక బుక్ రాస్తే ఆ బుక్ పబ్లిష్ చేయించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే హీరోయిన్ ఫాదర్ దగ్గర ఈ గోవులన్నీ అమ్మేస్తాడు. ఉమ్. అక్కడ ఏం చూస్తున్నాడు ఈ సింహరాశి వాడు? అరే! నేను గనక ఈ టైంలో వాడికి హెల్ప్ చేస్తే అది జీవితాంతం నాకు ఒక కంటెంట్‌మెంట్, ఒక ఆత్మ సంతృప్తి ఉంటది. నేను ఈ పని చేశాను. ఉమ్. నేను ఈ సహాయం చేశాను. వాడిని యాక్చువల్‌గా నిలబెట్టాను. అది మంచి నేచరే గాని తనకు మాలిన ధర్మం అంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఉమ్. 10 మందిలో 8 మందికి ఈ అనుభవం ఉంటది మేడం. ఓకే. అయితే ఇందులో సింహరాశి వాళ్ళకి ఇంకొక విషయం కూడా చెప్పాలి. సింహరాశి మగవాళ్ళకి ఉమ్, ఉమ్. ఆడవాళ్ళతోని జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. ఓకే. ఎందుకంటే వీళ్ళ యాటిట్యూడ్ వీళ్ళ హ్మ్. కమ్యూనికేషన్ స్టైల్ చాలా మంది అంటే 10 మందిలో 7 అమ్మాయిలకు నచ్చుతారు వీళ్ళు. హ్మ్. ఇటువంటి సింహరాశిలో పుట్టిన వాళ్ళకి 10 మంది అబ్బాయిలు స్నేహితులుంటే హ్మ్. స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి ఈవెన్ మీరు యంగ్ ఏజ్‌లో కూడా హ్మ్. 10 మంది అబ్బాయిల స్నేహితులుంటే ఒక 30 మంది అమ్మాయిల స్నేహితులుంటారు. అంటే ఆన్ ది యావరేజ్ చెప్తున్నా. అంటే అంటే పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ మోసపోవడానికి రెడీగా ఉంటాడు కాబట్టి అమ్మాయిలే అమ్మాయిలకి ఎప్పుడు స్నేహితుడిలాగా ముందుండేవాడు కావాలి. అవును. సహాయం చేసేవాడు కావాలి. హ్మ్. రెండోది డబ్బులు తీసుకున్నా రిటర్న్ వసూలు చేసుకోలేని వాడు కావాలి. ఆ! ఈ బ్యాచ్. సో మొత్తానికి కాబట్టి మొత్తానికి అమ్మాయిల్ని చెడ్డవాళ్ళని చేస్తున్నారు. అమ్మాయిలు కాదు. నేను అన్నీ చెప్పాను. 10 హ్మ్. మందిలో 5 అని నేను అన్నాను. అందరిని రైట్. అనలేదు. అంటే అమ్మాయిలు అలాంటి వాళ్ళని కోరుకుంటారు. అమ్మాయిలైతే obviously. ఇష్టపడేలాగా వీళ్ళ తత్వం తత్వం ఉంటుంది. ఎందుకంటే ఉంటుంది. వీళ్ళు మాట్లాడే స్టైల్ ఈవెన్ కర్కాటక రాశి వాళ్ళు కూడా, మేషరాశి వాళ్ళు, హ్మ్. మీరు ధనురాశి వాళ్ళు కూడా చూడండి. వాళ్ళ కమ్యూనికేషన్ స్టైల్, మాట్లాడే విధానం, వాళ్ళు ప్రెజెంట్ చేసుకునే విధానం అవతల వాళ్ళు ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇంప్రెస్ అయ్యేలాగా ఉంటది. అలా పడుంటారు అలా అంతే. ఉంటారంతే. సో, ఓకే. అలాంటప్పుడు సింహరాశి వాళ్ళు హ్మ్. ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది. మన జీవితంలో తెలియనిదేదో జరిగిపోతుంది. హ్మ్. నష్టం వస్తుంది అన్నది అవును. మీ దగ్గర నష్టం వచ్చేటట్టుంటే ఇదే ఆలోచించుకోండి ఫస్ట్. హ్మ్. హ్మ్. మీరు కుటుంబ సమస్యలొస్తున్నాయి అంటే ఇదే ఆలోచించుకోండి. మూలం హ్మ్. ఏంటి అంటే ధనం. హ్మ్. మూలం ఏంటి అంటే డబ్బు. హ్మ్. అన్ని చోట్ల అదే రూల్ చేస్తుంది మిమ్మల్ని.
ఉమ్, మీరు కూడా దాని చుట్టూ తిరుగుతున్నారు. ధనం మూల కానీ మీద జాగ్రత్త. దానికి తగ్గట్టుగా మీ పర్సనాలిటీ ఉందా? మీ పర్సనాలిటీలో లూప్ లైన్స్ ఏంటి? రైట్. సో వాటి మీద మీరు గనుక దృష్టి పెడితే మీకు డెఫినెట్‌లీ ఈ లాస్ ప్రివెంట్ అవుతది. మీకు నష్టం అన్నది మీరు నివారించొచ్చు. ఓకే. రెండో విషయం ఏంటి? రిలేషన్స్ చెడిపోవు. రిలేషన్స్ చెడిపోతే కూడా కూర్చొని ఏడుస్తారు చిన్న పిల్లల్లాగా. ఉమ్, చూడండి సింహరాశి వాళ్ళు అక్క వదిలేసింది, ఉమ్, మా సిస్టర్ మాట్లాడట్లేదు, మా ఫ్రెండ్ మాట్లాడట్లేదని తెగ తలుచుకొని బాధపడిపోతారు. ఉమ్, ఉమ్, వాళ్ళు ఒక పక్కన ఎంత సంపాదన ఉన్నా గానీ, ఈ భావోద్వేగాలు కావాలి వాళ్ళకి. ముఖ్యంగా చిన్ననాటి స్నేహితులంటే వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటది మేడం. ఎందుకంటే చాలా డీప్ రిలేషన్స్ మనకి చిన్నప్పుడు స్నేహితులతో ఎక్కువుంటది. ఉమ్, సో, కాబట్టి మీ ఎమోషన్‌కి, అక్కడ రేషనల్ ఫ్యాక్ట్స్‌కి మీరు ఎప్పుడు గూడా మీ యొక్క తెలివితేటల్ని వాడి, అక్కడ మనం ఎంతవరకు ఎమోషనల్ అవ్వాలి, ఎంతవరకు ఎమోషనల్ కాకూడదు అని గనుక మీరు తెలుసుకోకపోతే, ఉమ్. షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఎన్ని కూటములొచ్చినా ధన నష్టం తప్పదు. అనవసరమైన ధన నష్టం మీరు తెచ్చుకోవాల్సొస్తది. రైట్. సో, ఎలాంటివి మార్చుకోవాలో ఎలాగో చెప్పారు కాబట్టి లక్షణాలు. వీళ్ళకి ఏ ఫీల్డ్ సూట్ అవుతుందో అది చెప్పండి. ఎనీ ప్రొఫెషన్ దే వాంట్ టు బి ద ఫ్రంట్ ఆఫీసర్, ద ఓకే. ఫ్రంట్ మేనేజర్. హ్మ్. హ్మ్. ముందు ఉండి వెనక 100 మందిని నడిపించాలి అనేటువంటి ఏ ఫీల్డ్ అయినా వీళ్ళకి హ్మ్. దే ఆర్ వెరీ గుడ్ మేనేజర్స్. హ్మ్. దే ఆర్ వెరీ గుడ్ అట్ మేనేజింగ్ పీపుల్. హ్మ్. దే ఆర్ వెరీ గుడ్ అట్ కమ్యూనికేటింగ్. దే ఆర్ వెరీ గుడ్ అట్ అడ్రెస్సింగ్ నాలెడ్జ్. ముఖ్యంగా వీళ్ళకి నేనైతే ఒక 100లో 30 మందికైతే ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నేనైతే చాలా బావుంటది. డెఫినెట్‌లీ చెప్తాను. ఎందుకంటే వీళ్ళు హ్మ్. చాలా క్రియేటివ్‌గా ఉంటారు. మగవాళ్ళైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సింహరాశి వాళ్ళు మీ భర్తలైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత మంచి రొమాంటిక్ డ్రెస్ ఏసుకున్నా, ఎంత అప్‌డేటెడ్ డ్రెస్ ఏసుకున్నా గాని వీళ్ళకి చీరల్లో ఉండే ఆడవాళ్ళే నచ్చుతారు వీళ్ళకి. కన్యా రాశి. అవును. కన్యా రాశి వారికైతే మీరు ఒక మొబైల్ తీసి ఓపెన్ చేసి చూస్తే హ్మ్. ఎన్ని విషయాలండి. ఒకటి అసలు ఫినాన్షియల్‌గా వీళ్ళంత స్ట్రాంగ్ ఎవరు ఉండరు. 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల వరకు వీరు పట్టిందల్లా బంగారం. అంటే ఒడిదుడుకులుంటాయి. చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఓవరాల్‌గా చూస్తే వీళ్ళకి ఒక పుష్కర కాలం పాటు సూపర్‌గా ఉంటుంది కన్యా రాశి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేనే చేశాను వాళ్ళతో. ఇక ఈ ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటం వలన పెళ్ళిళ్ళు పెటాకులవుతాయి. వీళ్ళ దాంపత్య జీవితంలో అసలు బీభత్సమైన మార్పులొచ్చేస్తాయి. అందరూ భార్యాభర్తలు అందరూ చాలా జాగ్రత్తగుండాలి. ఈ పరిహారాలు జేయండి, ఆ పరిహారాలు జేయండి. అబ్బా! ఊదరగొట్టేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. మీరేం చెప్తారు? ఈజ్ ఇట్ అసలు ఇవన్నీ నిజాలేనా? నిజంగా ఒక గ్రహ ప్రభావం వలన ఇంత గొప్ప మార్పులు ఉంటే అసలు ప్రపంచవ్యాప్తంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏమిటి? వాళ్ళు నిజంగా భయభ్రాంతులకు గురైపోయి ఇంట్లోనే ఒక మూలన కూర్చోవాలా? అసలు వాళ్ళు ఎలా ఉంటారు? స్ట్రాంగ్‌గా ఉండొచ్చంటారా? వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? చెప్పండి. కన్యా రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి కేంద్ర స్థానమైనటువంటి సప్తమ భావంలో వచ్చింది. హ్మ్. అయితే ఈ రాశ్యాధిపతి, రాశి నుంచి దశమాధిపతి అయినటువంటి బుధగ్రహము మిథున రాశి అధిపతి కూడా ఆయన కేంద్రంలో ఉంటాడు హ్మ్. సప్తమంలో. ఇది 6 గ్రహాలతో పాటు. హ్మ్. సో మీరన్నారు గదా! వాళ్ళు భయభ్రాంతులు 10 సంవత్సరాలు వాళ్ళ కెరియరు, ఫైనాన్షియల్ పొజిషన్ ఇవన్నీ. హ్మ్. మీకు ఒక చిన్న విషయం చెప్తా మేడం. ఇప్పుడు హ్మ్. ఒకటే రాశి ఫలాన్ని భిన్న రకాలుగా అంటే రకరకాలుగా విశ్లేషిస్తారు. విశ్లేషిస్తూ ఉంటారు. అవును. సో దానికొక కామన్ మ్యాన్‌కి క్లారిటీ ఏంటంటే, జ్యోతిష శాస్త్రం అన్నది ఒక కామన్ మ్యాన్ టు కామన్ మ్యాన్‌కి అర్థం అవ్వాలంటే, ఒక జ్యోతిష శాస్త్రం అన్నది ఒక రా మెటీరియల్. హ్మ్. ఒక రా మెటీరియల్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గోధుమ పిండి అనుకోండి. ఒక గోధుమ పిండితోని ఒక జ్యోతిష్యుడు చపాతీలు చేస్తే, ఇంకొకడు దాంతో ఇంకొక పిండి వంటలు చేస్తాడు. పూరి చేస్తాడు. లేకపోతే ఇంకా రకరకాల వంటలు చేస్తాడు. అది వాళ్ళ యొక్క నైపుణ్యము, వాళ్ళకున్నటువంటి క్రియేటివ్ థింకింగ్ ఉంటది. హ్మ్. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో మీరెప్పుడైతే విశ్లేషణ చేస్తారో, విశ్లేషణ చేసేటప్పుడు ఒక సబ్జెక్టివ్ ఒపీనియన్ ఉంటుంది మేడం. సబ్జెక్టివ్ ఒపీనియన్ అంటే నేను నమ్మేది, నా అనుభవం నుంచొచ్చింది, హ్మ్. హ్మ్. నా గట్ కాన్ఫిడెన్స్. కొంతమంది చెప్తారు చూడండి, నాకు ఐఐటీ వస్తది, నేను మెడిసిన్ వస్తది, నాకు స్టాంపింగ్ అయితది అమెరికాది. ఎట్లా చెప్తారు వాళ్ళు? హ్మ్. అప్పటి వరకు రిజల్ట్ ఏం తెలీదు. అవును. బట్ యెట్ దే ఆర్ సో కాన్ఫిడెంట్ దట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ రిజల్ట్. హ్మ్. ఆ గట్ కాన్ఫిడెన్స్ ఉంటది చూడండి. ఈ గట్ కాన్ఫిడెన్స్ అన్నది మనకి ఇంట్యూషన్ నుంచి కూడా ఉంటది మేడం. ఓకే. సో, ఇంట్యూషన్‌ని బేస్ చేసుకొని చాలామంది అనుభవం రంగరించి, శాస్త్ర పరిజ్ఞానంతోని వాళ్ళకున్నటువంటి పుస్తక పరిజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం, అనుభవం, నంబర్ ఆఫ్ హారోస్కోప్స్ చూసిన వాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ పుస్తకాల్లో రాసిన దానికంటే ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఆస్ట్రాలజీ నుంచి నేను ఆస్ట్రో సైకాలజిస్ట్ కాలే. హ్మ్. 20 ఏళ్ల నుంచి రంగంలో ఉన్నాను. అయితే ఇక్కడ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సప్తమ భావంలో
వాళ్ళు డబ్బు బాగా సంపాదించేస్తారు, 10 సంవత్సరాలు ఇట్లా ఉంటారని. ఒకవేళ అలా ఇవ్వాలని వీడియో చూసి మీరు 10 ఏళ్ళు నాకు ఆర్థిక స్తోమత ఇలానే ఉంటది అనుకుంటే, మీకు ఒక జోక్ చెప్తా ఫస్ట్. చెప్పండి. కన్యా రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. హ్మ్. ఇంటర్వ్యూకెళ్లారు. జాబ్ జాబ్ వచ్చిందా? వచ్చింది. మీ ఛానల్‌లోనే అనుకోండి. ఒక కన్యా రాశి వాడు వచ్చాడు. యాంకరింగ్ పోస్ట్ కోసం వచ్చాడు. హ్మ్. మీరు బాగా చేసేస్తున్నారనే కుళ్ళుతో మిమ్మల్ని తీసేసి ఆయన దిగుదామని వచ్చారు ఆ అమ్మాయి. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ అనుకుందాం. హ్మ్. అప్పుడు మీ మేనేజ్మెంట్ ఓకే అమ్మా వి ఆర్ ఫైన్ విత్ Offer. యువర్ ఎంప్లాయ్‌మెంట్ అని చెప్తారు. హ్మ్. హ్మ్. చెప్పంగానే వీళ్ళు బయటికెళ్ళి ఇంటికెళ్ళి ఏం చేస్తారు చెప్పండి కన్యా రాశి వాళ్ళు? వీళ్ళు డైరెక్ట్ ఇంటికెళ్లరు. హ్మ్. బ్యాంక్‌కెళ్తారు. హ్మ్. ఎందుకు? వీళ్ళ పక్కన అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్ అయితే ఉంటది. హ్మ్. హ్మ్. ఆ అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్ లోన్ కోసం బ్యాంక్‌కెళ్తారు. హ్మ్. ఏమర్థమైంది మీకు? ఇక్కడ ఉద్యోగం అపాయింట్మెంట్ లెటర్ రాలేదు. హ్మ్. ఓన్లీ వర్బల్లీ దే సెడ్ ఓకే అమ్మా వి ఆర్ ఫైన్ విత్ యువర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి పంపించారు. సో ఈమె కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇద్దరు మగ ఆడ ఇద్దరు కన్యా రాశి వాళ్ళు. హ్మ్. బ్యాంక్‌కెళ్ళి ఆ పక్కన ఉన్న ఫ్లాట్ 2,00,00,000 1.5 crore ఉంటుంది. హ్మ్. ఆ ఫ్లాట్ అమ్మకానికి ఉంటది. సో వీళ్ళు నెక్స్ట్ యాంబిషన్ ఏంటి? ఫ్లాట్ లోన్ తీసుకోవాలి. తీసేసుకోవాలి. ఈఎంఐలు ఎట్లా కట్టాలి? అంటే వీళ్ళు సందర్భం కంటే ఎక్కువగా అంటే చాలా అడ్వాన్స్ థింకింగ్ ఉంటది వీళ్ళది. హ్మ్. ఏ హ్మ్. విషయంలో అయినా. సో ఈ ఒక్క రీజన్ వల్లనే వీళ్ళు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో వీళ్ళు చాలా సందర్భాల్లో దెబ్బతింటారు. ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈస్ ఎ నెగెటివ్ యాస్పెక్ట్. హ్మ్. వీళ్ళు అనుభవం వచ్చిన తర్వాత గూడా వీళ్ళు చాలా సందర్భాల్లో హ్మ్. ఎవరన్నా ఇంటెలిజెంట్ పర్సన్ వచ్చాడు. వీళ్ళని బాగా కన్విన్స్ చేసినప్పుడు హ్మ్. వీళ్ళు మీ సక్సెస్ చూసి వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేయరు మేడం. హ్మ్. మీ ఇంటెలిజెన్స్ చూస్తారు. ఈ కన్యా రాశిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే హ్మ్. మీరు ఏదో ఒక రకంగా సంపాదించారు వాళ్ళు పట్టించుకోరు. హ్మ్. మీరు ఎంత స్టాటిస్టిక్స్ వేశారు, ఎంత మెథాడికల్‌గా ఉన్నారు, ఈ మెథడ్స్‌ని ఎట్లా ఫాలో అయ్యారు, పేపర్ వర్క్ ఏం చేశారు, ఎట్లా కన్విన్స్ చేశారు, అందులో వాళ్ళకి ఎక్కడో ఒక్కడ వాళ్ళ ఇంట్యూషన్, వాళ్ళ ఇంటెలిజెన్స్‌ని మీరు ట్రిగ్గర్ చేశారనుకోండి, హ్మ్. నెక్స్ట్ డే వాడు టేబుల్ మీద పెట్టేస్తాడు డబ్బులు. హ్మ్. సో, ఇట్లాంటి విషయాల్లో వీళ్ళు మాత్రం ఇంపల్సివ్‌గా ఉండరు. కానీ ఎవరన్నా వీళ్ళకి అనిపిచ్చారు, వీళ్ళు తెలివిగల వాళ్ళు, ఒక షేర్ మార్కెట్‌లోనో, రియల్ ఎస్టేట్‌లోనో ఇంకెక్కడైనా మనం డబ్బులు పెడితే కూడా బావుంటుందనుకుంటే, వీళ్ళు అప్పటి వరకు ఉన్న బుద్ధి, జ్ఞానం అంతా పక్కన పెట్టేసి, ఒక నమ్మకంతో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటువంటి లక్షణాలు కూడా ఈ కన్యా రాశి వాళ్ళకుంటాయి. హ్మ్. సో, వీళ్ళ జీవితంలో ఏది కూడా స్టేబుల్‌గా ఉండదు మేడం. ఒక కన్యా రాశి వాడిని అర్థం చేసుకోవాలంటే, హ్మ్. వాళ్ళ పైకి చూడ్డానికి చాలా గంభీరంగా, చాలా స్మార్ట్‌గా, హ్మ్. కూల్‌గా, మంచి వక్తలాగా మాట్లాడేవాళ్ళు, యాప్ట్‌గా ఎక్కువ మాట్లాడరు కన్యా రాశి వాళ్ళు. అంటే హ్మ్. చాలా బ్యాలెన్స్‌డ్‌గా, సిట్యుయేషనల్‌గా ఉంటారు వాళ్ళు. హ్మ్. అలాంటి వాళ్ళు గూడా ఎప్పుడు ఒక ఆలోచన మీద స్థిరంగా ఉండరు. హ్మ్. ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఒక ఐడియా వచ్చింది, ఒక ప్లాన్ వచ్చింది. దాన్ని 100 ముక్కలు చేస్తారు. హ్మ్. 100 ముక్కలు చేస్తే ఏ ముక్క సెలెక్ట్ చేస్తారు మీరు? వీళ్ళకి నిర్ణయ శక్తి బలహీనత గుర్తుపెట్టుకోండి మేడం. దే ఆర్ ఇండెసిసివ్ పీపుల్. హ్మ్. వేరే వాళ్ళకి పరిష్కార మార్గం చెప్పేటువంటి సామర్థ్యం ఉన్న వీళ్ళు, హ్మ్. ఎటువంటి ఎటువంటి సమస్యనైనా ఇన్నోవేటివ్‌గా పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్న వీళ్ళు, సొంత విషయానికొచ్చేటప్పటికి చాలా కాలిక్యులేషన్స్ వేస్తారు. ఇన్ని కాలిక్యులేషన్స్ వేయడం వల్ల అందులో నుంచి ఏది పికప్ జేసుకోవాలో అన్నది తెలీదు. తెలీదు. హ్మ్. ముఖ్యంగా బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉంటది మేడం. ఓకే. దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ హ్మ్. ఫెయిల్యూర్స్. హ్మ్. సో, నేను ఫెయిల్ అవ్వకుండా ఉండడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా. ఈ జాగ్రత్తలు తీసుకోవడంలోనే పుష్కరాలయిపోతాయి. హ్మ్. షష్టి పూర్తి వయసొస్తది. హ్మ్. కానీ నిర్ణయం ఎక్కడ తీసుకుంటాడు? హ్మ్. అందుకే చాలా సందర్భంలో వీళ్ళు కన్‌ఫ్యూజ్ స్టేట్‌కెళ్ళిపోతారు వీళ్ళు. ఓకే. ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌కెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరి దగ్గరికెళ్తారు? జ్యోతిష్యుల దగ్గరికి పోతారు. హ్మ్. వెళ్లి సలహాలు అడుగుతారు. లేదా ఎవరన్నా వీళ్ళకి ఆ ఫీల్డ్‌కి సంబంధించిన వాళ్ళని వాళ్ళతో డిస్కస్ చేస్తారు. అన్నీ చేస్తారు. హ్మ్. కానీ ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం వీళ్ళకి ఏది దోచితే అది చేస్తారు. హ్మ్. సో, కన్యా రాశి వాళ్ళు వాళ్ళని ఎవ్వరు మోసం చేయక్కర్లే మేడం. వాళ్ళని ఆళ్ళే మోసం చేసుకుంటారు. అది మీ స్టేట్‌మెంట్ అది. వాళ్ళనెవరు కన్యా మోసం రాశి చేయలేరు. అవును మేడం. నేను ఎవరిని ఫాలో గాను. ఆ! ఐ కెన్ మేక్ అదర్స్ ఇంటెలిజెన్స్ హ్మ్. హ్మ్. యాస్ ఎ ప్రొడక్ట్ టు ఇన్వెస్ట్ ఇంటూ మై ప్లానింగ్. ఓకే. ఐ యామ్ నాట్ కంప్లీట్‌లీ సరెండర్ టు ఎనీబడీస్ ఇంటెలిజెన్స్. హ్మ్. హ్మ్. ఐ యామ్ ఓన్లీ యూజింగ్ దేర్ ఇంటెలిజెన్స్. అది హ్మ్. ఎంతవరకు అవసరము అనుకుంటే అంతవరకు వాడేటువంటి ఇంటెలిజెన్స్‌ని నేను తీసుకుంటాను తప్ప, హ్మ్. హ్మ్. అల్టిమేట్ డెసిషన్ మేకర్ నేనే. సో 10 సందర్భాలొచ్చినాయి. నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చినప్పుడు వీళ్ళు 8 సందర్భాల్లో ఈ సమస్య ఎదుర్కొంటారు వీళ్ళు. హ్మ్. అర్థమైందండి? సో, కాబట్టి వీళ్ళని ఎవడో ప్రాబ్లమ్ క్రియేట్ జేస్తాడు. ఎవరో వీళ్ళని జీవితంలో వీళ్ళకి ఆర్థిక సంక్షోభాలు తెస్తారు హ్మ్. అన్నది లేదు. రెండోది వీళ్ళు కోటీశ్వరులైనా వీళ్ళెప్పుడు ఆ డబ్బులు మళ్ళా లక్షాధికారి లేదా
ఇంకా కింద స్థాయికి రారు అని గ్యారెంటీ లేదు. హ్మ్. వీళ్ళు ఎక్కువగా ఇట్లా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇట్లా బిల్డింగ్‌లో అంటే స్టేబుల్‌గా ఉండేటువంటి ఫీల్డ్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడరు వీళ్ళు. ఓకే. ఆ మల్టిప్లికేషన్ రిస్క్ ఉంటుంది చూడండి. హ్మ్. హ్మ్. వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళు. ఓకే. అసలు యాక్చువల్‌గా వీళ్ళ వీళ్ళ రాశి వాళ్ళకి రిస్క్ అంటేనే చెప్పా కదా! వీళ్ళకి హ్మ్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటది. రిస్క్ హ్మ్. తీసుకోవడానికి భయపడతారు. కానీ ఈ టూ మచ్ ఆఫ్ మెటిక్యులస్ కాలిక్యులేషన్ వల్ల వీళ్ళు ఏం చేయాలో తెలియక, ఆ క్షణికావేశంలోనో లేకపోతే ఆ స్పర్ ఆఫ్ మొమెంట్‌లో ఏం చేయాలో తెలియక ఆ డెసిషన్ తీసుకుంటారు. మీరు ఎందుకు చేశారని అడగండి ఆ టైంలో. హ్మ్. వాళ్ళ దగ్గర ప్రాపర్ రీజన్ ఉండదు. అది ఏదో చెప్పి ఒక ఒక సిచ్ ఒక ఒక కన్క్లూజన్‌కొస్తారు. ఓకే. సో, సప్తమ భావంలో ఉన్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి వల్ల హ్మ్. ఇంకొక కోణం గూడా చూడొచ్చు. ఏంటంటే వీళ్ళకి జీవిత భాగస్వాములకు సంబంధించింది లైఫ్ పార్ట్నర్ లేకపోతే లవ్ ప్రపోజల్‌లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు, ఇప్పుడైతే లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. సో, వీళ్ళందరిలో గూడా ఒక విషయాన్ని వాళ్ళు గ్రహించాలి ఏందంటే, వాళ్ళు ఎక్కువ కెరియర్ ఓరియెంటెడ్ ఉంటారు. ఓకే. ఈ కన్యా రాశి వాళ్ళు కెరియర్ ఓరియంటేషన్ ఈస్ టాప్. హ్మ్. ఈ కెరియర్‌కి తప్ప వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఏదన్నా. ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ఎ కెరియర్. హ్మ్. కెరియర్, సెక్యూరిటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి పెళ్ళికి ముందరే మినిమమ్ కంఫర్ట్స్ ఉండేలాగా చూసుకుంటారు జీవితంలో. అంటే మినిమమ్ అంటే ఒక ఇల్లు, హ్మ్. ఒక లగ్జరీ కార్. హ్మ్. ఈ వీటితో పాటు మీరు వాళ్ళ ఇంట్లోకెళ్ళి చూస్తే ఏం కనిపిస్తాయి చెప్పండి? నవ్వుకుంటారు చెప్తే. కన్య అమ్మాయికైతే ఏం కనిపిస్తాయి చెప్పండి ఇంట్లో? బట్టలు. ఒక 100 జత చెప్పులు, 200 ఆ! జతల బట్టలు, ఆ! ఆ బట్టలకు సూటబుల్ యాక్సెసరీస్ హ్మ్. ఇవన్నీ మీకు కనిపిస్తాయి. అంటే వాళ్ళు ఇవన్నీ స్టేజెస్ అన్నీ గూడా వాళ్ళు డ్రీమ్ చేసుకుంటారు ఇవన్నీ. ఓకే. ఈ లైఫ్ అంతా ఇలా ఉండాలి. ఇలానే కంటిన్యూయస్‌గా ఉండాలి. హ్మ్. లైఫ్ అంతా ఇలా ఉండాలని కోరుకుంటారు. అదే మీరు మగవాళ్ళని చూడండి. హ్మ్. మగవాళ్ళు చాలా మటుకు దే ఆర్ ఆల్సో అపియరెన్స్ కాన్షియస్ ఉంటారు వాళ్ళు. హ్మ్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ వీటిలో గూడా వాళ్ళు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. ఓకే. సో, ఇవన్నీ పక్కన పెడితే మనకి ఈ వీళ్ళకి షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. ఏం లేదు. ఎవరో హ్మ్. 10 సంవత్సరాలు వీళ్ళు అద్భుతంగా ఉంటారు అని చెప్పింది గనుక నమ్మి, మీరు ఎటువంటి డెసిషన్స్‌లో గూడా ఇలాంటి ఫండమెంటల్స్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫండమెంటల్స్ మీరు ఇగ్నోర్ చేసి, హ్మ్. మళ్ళా మీరు గనుక అగ్రెసివ్ అయితే మాత్రం హ్మ్. రిపర్కషన్స్ కూడా వీళ్ళు చూడాల్సొస్తది. రైట్. సో, వీళ్ళు ఏ రంగం ఎంచుకుంటే సూపర్‌గా ఉంటుంది? అంటే చిన్న పిల్లలకి సంబంధించి ఇప్పుడు మా పిల్లల్ని ఈ రంగంలో తీసుకెళ్ళాలి అని పేరెంట్స్ తీసుకునే డిసిషన్ ఉంటుంది గదా! వీళ్ళకసలు ఏ రంగం సూట్ అవుతుంది కన్యా రాశి వారికి? ఏ రంగం అయితే బాగా రాణిస్తారు? మనకి ఒకటి ఉంటది మేడం. యువర్ నేచర్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్ అని ఒక సేయింగ్ ఉంటది. హ్మ్. హ్మ్. వీళ్ళ నేచర్‌లోనే ఇందాక ఏం చెప్పాను? వీళ్ళకి ఒక రూ. 100 ఇచ్చి ఖర్చు పెట్టిన తర్వాత రూ. 1/2 ఖర్చు లెక్క కూడా చెప్తారు వీళ్ళు. హ్మ్. అంటే దే ఆర్ మెటిక్యులస్ ఫ్రమ్ ద చైల్డ్‌హుడ్. అంటే వీళ్ళకి ఏదైనా చార్టర్డ్ అకౌంటెన్సీ, అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, ఫైనాన్స్ అంటే ఎంబీఏలో ఫైనాన్స్ లాంటిది. హ్మ్. ఇవి స్టూడెంట్స్ లెవెల్‌లో అయితే మనం వాళ్ళకి ఇది ఇవ్వచ్చు. సజెస్ట్ చేయొచ్చు. హ్మ్. రెండోది వీళ్ళకి చాలా డీప్ అండ్ పెనెట్రేటివ్ నాలెడ్జ్ ఉంటుంది మేడం వీళ్ళకి. హ్మ్. అంటే హ్మ్. దేంట్లో అయినా చాలా రీసెర్చ్ ఓరియెంటెడ్. హ్మ్. చూడండి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు చాలా మంది పీహెచ్‌డీస్ ఉంటారు. హ్మ్. హ్మ్. లెక్చరర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. ఆడవాళ్ళైతే చాలా మందికి టీచింగ్ లైన్‌లో గాని, హ్మ్. ఈ లెక్చరర్, ప్రొఫెసర్స్ లైన్‌లో ఎక్కువుంటారు. హ్మ్. ఎందుకంటే ఆ ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. హ్మ్. కాబట్టి ఈ టీచింగ్ లైన్ ఒకటి, రెండోది మ మనీ రిలేటెడ్ కాబట్టి ఫైనాన్స్ లేకపోతే ఎంబీఏ ఫైనాన్స్ లాంటిది. ఎనిథింగ్ రిలేటెడ్ టు అకౌంట్స్ డిపార్ట్‌మెంట్. ఇందులో ఓకే. అయితే వాళ్ళేంటంటే మాస్టర్ అయితారు. ఎందుకంటే వాళ్ళ నేచర్‌లోనే ఉంటది కాబట్టి దే విల్ బికమ్ మాస్టర్స్. హ్మ్. అది గాకుండా వీళ్ళకి ఇంకేమైనా నెక్స్ట్ లెవెల్ ఏదైనా గావాలి అనుకుంటే వీళ్ళు చాలా అడ్వెంచరస్ నేచర్ కాకపోయినా సిట్యుయేషన్ హ్యాండ్లింగ్ మాత్రం టఫ్ సిట్యుయేషన్ హ్యాండ్లింగ్‌లో మాత్రం వీళ్ళెప్పుడు ముందరుంటారు. హ్మ్. సో, ఇట్లాంటి వాళ్ళు ఏదన్నా పైలట్ జాబ్స్ గాని లేకపోతే ఏదన్నా ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆహ్, ఆహ్, మోర్ ఫోకసింగ్ ఆన్ గవర్నమెంట్ జాబ్స్. అది కూడా గవర్నమెంట్ జాబ్స్‌లో కూడా ఆర్మీ లాంటివి. ఎందుకంటే హ్మ్. వీళ్ళకి దేశభక్తి భావాలు కూడా ఉంటాయి వీళ్ళకి. సో, హ్మ్. పోలీస్ డిపార్ట్‌మెంట్ గాని, ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ ఉంటాయి. హ్మ్. ఏదన్నా వాళ్ళ ఇంటెలిజెన్స్ సమాజానికి పనికొచ్చేటువంటి రంగం. హ్మ్. హ్మ్. అంటే ఎంత క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఉంటుందో, అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు అంత డెడికేటెడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో, వీళ్ళు రైట్. పోలీస్ హ్మ్. డిపార్ట్‌మెంట్, ఆర్మీ ఇట్లాంటి వాటికి కూడా హ్మ్. మోర్ సూటబుల్. ఇక తులారాశి. అవును. తులారాశికి సంబంధించి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయని, హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. ఇంట్లో పెద్దవాళ్ళుంటే ముఖ్యంగా జాగ్రత్తలు వహించండి అని ఇలా చాలా వస్తున్నాయి. ఇక ఈ షష్టగ్రహ కూటం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు అని ఇలా చాలా వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. ఆ వీడియోస్ కాసేపు పక్కన పెడితే అసలు వాళ్ళు ఎలాంటి విషయాల్లో మార్పు తీసుకొచ్చుకోవాలి? వాళ్ళ స్వభావం ఏ విధంగా మార్చుకోవాలి?
దానివల్ల వాళ్ళు ఎలాంటి సక్సెస్ సాధిస్తారు తులారాశి వారు చెప్పండి? తులారాశి వాళ్ళకి షష్టమ భావంలో ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది. హ్మ్. అంటే 6వ స్థానంలో. షష్టమ భావంలో షష్టగ్రహ కూటమి. అయితే తులారాశి వాళ్ళ గురించి ఒక్క ముక్కలో చెప్తాను మీకు. హ్మ్. ఉన్న 12 రాసుల్లో ఒక గొప్ప మానవతావాది, మానవత్వం, విలువలు, స్నేహితుడికి ఉండేటువంటి గొప్ప లక్షణాలు, స్నేహితుడి కోసం ప్రాణమైనా ఇచ్చేటువంటి వాడు. హ్మ్. వాళ్ళు ముఖ్యంగా 30 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోకుండా కుటుంబానికి, స్నేహితులకి, సమాజానికి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేటువంటి గొప్ప వ్యక్తులు ఒకవేళ మీరు చూడాలనుకుంటే తులారాశిలో చూడొచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! హ్మ్. ఈ 30 ఏళ్ళు వచ్చే లోపల వాళ్ళ జీవితం ఎలా అయిపోయి ఉంటది? ఈ తులారాశి వాళ్ళందరినీ అసలు పట్టుకొని చక్కగా ఓ దగ్గర కూర్చోబెట్టాలని ఉన్నట్టుగా ఉంది మీరు చెప్పిన విషయం. హ్మ్. సో, తులారాశి వాళ్ళకి మానవతా దృక్పథం ఎక్కువ ఉంటుందని నేను చెప్పాను కదా! ఎందుకంటే వాళ్ళలో అపారమైనటువంటి దయ ఉంటది మేడం. హ్మ్. హ్మ్. కైండ్‌నెస్. హ్మ్. ఈ దయ, జాలి ఉండడం వల్ల హైయెస్ట్ యానిమల్ లవర్స్‌ని ఒకవేళ మీరు లిస్ట్ ఏస్తే 12 రాశుల లిస్ట్ తీస్తే నేనైతే ఫస్ట్ వీళ్ళకే ఉంటదని తులారాశికేస్తారా? చెప్తా. హ్మ్. వీళ్ళ హ్మ్. టాప్ ప్రయారిటీ. హ్మ్. సో, తులారాశి వాళ్ళకి ఇంత మంచితనం, ఇంత మంచి లక్షణాలు వాళ్ళకి అస్సలు అసూయ ఉండదు అని కూడా జ్యోతిష్ శాస్త్రంలో రాసి ఉంటుంది. హ్మ్. హ్మ్. అంటే ఉన్నా తక్కువ ఉంటుంది. అది కూడా క్షణికం, తక్కువ టైంలో ఉంటుంది. బట్ ఓకే. ఆడవాళ్ళకైతే సహజంగా ఉంటదని చెప్తారు కదా! హ్మ్. తులారాశి వాళ్ళు ఇన్ని గొప్ప లక్షణాలతో పాటు ఒక 2 బలహీనతలను ఎప్పుడు భుజాల మీద వేసుకొని తిరుగుతారు. ఏమిటవి? ఒకటి ఎప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు మేడం. హ్మ్. దే ఆర్ ఆల్‌వేస్ కన్‌ఫ్యూజ్డ్. అండ్ దే ఆర్ ఆల్‌వేస్ ఎమోషనల్లీ డిపెండెంట్. మీరు వాళ్ళని కట్ చేస్తే వాళ్ళు భరించలేరు. వాళ్ళెప్పుడు గూడా ఒక గ్రూప్‌లో ఉండడానికి లేదా హ్మ్. స్నేహితులతో ఉండడానికి ఒక స్నేహితుడు లేదా ఒక స్నేహితురాలన్నా ఉండాలని కోరుకునేటువంటి లక్షణాలుంటాయి. హ్మ్. దీని వెనక ఉన్నటువంటి సైకలాజికల్ డైమెన్షన్ గూడా ఏంటంటే, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువుంటాయి. హ్మ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువుంటాయి. ఓకే. వాళ్ళొక గొప్ప ప్రాజెక్ట్ తయారు చేసిన తర్వాత, హ్మ్. ఏబీసీడీ రాని వాడు గూడా వచ్చి వంక పెట్టాడనుకోండి ఆ ప్రాజెక్ట్‌కి. హ్మ్. వీడు మళ్ళా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా రీచెక్ జేస్తారు. హ్మ్. వాడో పనికిమాలినోడు ఎవడో వాగుతున్నాడులే అని పట్టించుకొని ముందుకెళ్ళిపోరు. హ్మ్. ఎందుకంటే, వీళ్ళకి కనిపించనటువంటి పర్ఫెక్షన్ సిండ్రోమ్ వీళ్ళని వెంటాడుతది. హ్మ్. అంటే నేనెవ్వరితో మాట పడకూడదు. హ్మ్. నన్నెవ్వరు ఎప్పుడు ఒక పర్ఫెక్ట్ విమర్శ ఉండాలి. చేసేటువంటి పరిస్థితి నేను సృష్టించుకోవడం నాకిష్టం లేదు. ఓకే. ముఖ్యంగా అమ్మాయిలైతే చాలా, చాలా, చాలా ఈ విషయంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు అమ్మాయిలు. హ్మ్. ఈ లక్షణం వల్ల ఏం చేస్తదంటే మేనేజ్‌మెంట్ వీళ్ళని పిండురు బారేస్తది. ఇప్పుడు మీలో ఆ మొహమాటం వైఖరి ఉందనుకోండి మేడం. మాట హ్మ్. పడకూడదనుకున్నప్పుడు. హ్మ్. మీకు ఎన్ని పనులిస్తారు? మీరు చూసుకోండి. ఈ తులారాశి ఉద్యోగస్తులు అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని వీళ్ళకి ఒక డెసిగ్నేషన్ ఇస్తారు. మీరు హ్మ్. యాంకర్ మేడం. హ్మ్. మీరు తులారాశి. హ్మ్. మీ మీ రోల్ ఏంటి? యూ ఆర్ ఓన్లీ అన్ యాంకర్. హ్మ్. మీకు ఆ కెమెరా జాబు, హ్మ్. ఎడిటింగ్ జాబ్, హ్మ్. రైటింగ్, హ్మ్. స్క్రిప్ట్ ఇవన్నీ మీకు గ్రాడ్యువల్‌గా అలవాటు చేసేస్తారు. హ్మ్. కానీ మీరు అవన్నీ యాక్సెప్ట్ చేస్తూ పని చేస్తారు. హ్మ్. కానీ జీతం ఎన్ని పనులకిస్తున్నారు? ఒక్క పనికి. ఇది మీరు తులారాశి వాళ్ళని ఎలా అడగండి. హ్మ్. 10 మందిలో 10 మంది జీవితం గడుపుతుంటారు వాళ్ళు. హ్మ్. కారణం ఏంటి? మొహమాటం. హ్మ్. అర్థమైందా? వాళ్ళ పర్సనాలిటీలో బిగ్గెస్ట్ ట్రైట్ ఏందంటే హ్మ్. దే ఆర్ టెర్రిబుల్ ఇంట్రోవర్ట్స్. హ్మ్. ఎక్స్‌ప్రెసివ్ మనసులో ఉన్న భావాలను ఏదో ఒక సందర్భం ఎక్స్‌ప్రెస్ చేస్తారు. కానీ హ్మ్. ఇటువంటి సందర్భాలొచ్చినప్పుడు నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా నేను చెయ్యను, నేను చేస్తాను అనేటువంటి ఓపెన్‌నెస్ ఉండదు వీళ్ళకి. ఓకే. ఇది షష్టగ్రహ కూటమి అన్నప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ ఆహ్, తులారాశి వాళ్ళకి షష్టమంలో శని ఉంటాడు. జనరల్‌గా హ్మ్. షష్టమంలో గాని, భాగ్యంలో గాని, తృతీయంలో గాని శని ఉంటే మంచి ఫలితాలొస్తాయి అని చెప్తారు. హ్మ్. కానీ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు చూసుకోవాల్సింది కూడా ఏంటంటే ఈ కెరియర్ ఓరియంటేషన్‌తో పాటు వీళ్ళు ఎవరైనా బిజినెస్ లైన్‌లో ఉన్న వాళ్ళు కూడా మనం ఆలోచిస్తే, హ్మ్. వీళ్ళకి లగ్నాధిపతి అవుతాడు, రాస్యాధిపతి ఆయనే అవుతాడు. ప్లస్ అష్టమాధిపతి కూడా ఆయనే అవుతాడు. సో, జీవిత హ్మ్. భాగస్వామికి సంబంధించి గాని, హ్మ్. పెళ్ళిళ్ళకి సంబంధించి గాని, కుటుంబ పరమైనటువంటి విషయాలకు సంబంధించినవి గాని, హ్మ్. హ్మ్. వీళ్ళు ఒక్క సూచన ఏంటంటే, వీళ్ళకి ఎవరన్నా నచ్చారనుకోండి మేడం, వీళ్ళకేదైనా వస్తువు నచ్చింది, హ్మ్. ఒక డ్రెస్ నచ్చింది, లేకపోతే ఏదన్నా ఒక రిలేషన్ నచ్చిందనుకోండి, అందులో కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ఆలోచించేటువంటి సున్నితత్వాన్ని ఈళ్ళు కోల్పోతారు. హ్మ్. ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి టైంలో హ్మ్. కుటుంబం, మనం ఆల్రెడీ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకున్నాం. అవును. కుటుంబం ఏంటంటే, కుటుంబ పరిస్థితులుకి అనుగుణంగా వీళ్ళ ఆలోచనలు ఉంటాయంటే, హ్మ్. వీళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో వాటిని బ్రేక్ జేసేటువంటి లక్షణాలు వీళ్ళు పెంచుకొని తర్వాత రిపెంట్ అయితారు. హ్మ్. ఈ తులారాశిలో పుట్టిన అమ్మాయిలు జీవిత భాగస్వామి వాళ్ళెంత హరాస్ చేసినా, టార్చర్ చేసినా,
ఆ విషయాలు వచ్చి తల్లికి చెప్పరు, ఉమ్, తల్లిదండ్రులకు చెప్పరు, ఉమ్, అణుచుకుంటారు. ఉమ్, ఎందుకు? మేము బాధపడి వాళ్ళని కూడా బాధ ఎందుకు పెట్టాలి? అంటే ఓకే. చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఉమ్. ఈ మొహమాట వైఖరి, మానవతా దృక్పథం. మా అబ్బాయిల్లో కూడా ఇదే ఉంటుందండి? సేమ్ ఉంటుందా? అబ్బాయిలు అబ్బాయిలు తులారాశి ఉంటే అబ్బాయిల్లో కూడా ఉమ్, అబ్బాయిల్లో మీకు కనిపించినటువంటి పొసెసివ్నెస్ ఉంటుంది మేడం. ఒక ఉమ్, అబ్బాయికి ఎవరన్నా స్నేహితుడు కానీ, అంటే మామూలుగా ఫ్రెండ్షిప్లో ఉన్న రిలేషన్స్ కానీ, ఉమ్, లేదా ఒకవేళ జీవిత భాగస్వామి కానీ, ఉమ్, లైఫ్ పార్ట్నర్ లేదా లవర్, ఉమ్, ఒకసారి వీళ్ళు ఓన్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ కోసం సమాజం ముందు నుంచొని యుద్ధం చేస్తారు వాళ్ళు. ఉమ్, అండ్ అట్ ద సేమ్ టైం, నేను ఇందాక కూడా చెప్పాను కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఉమ్, వీళ్ళకి అనుమానము, స్పై నేచర్ ఉంటుంది. ఉమ్, అనుమానం, ఇన్వెస్టిగేషన్ అంటే స్పై. ఉమ్, ఒకవేళ వీళ్ళకి అలాంటివి ఏమైనా రిజల్ట్స్ కనిపిస్తే కూడా వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఉమ్, పార్ట్నర్తో. ఉమ్, అంటే దాన్ని వాళ్ళు చీటింగ్ కింద తీసుకోరు, కానీ వీళ్ళని నెగ్లెక్ట్ ఫీల్ అయినప్పుడు ఒక బాధ ఉంటుంది చూడండి మేడం. ఉమ్, చీటింగ్ చేసినప్పుడు మీలో ఒక రకమైన క్రుయాలిటీ బయటకు వస్తుంది, అవును. అవునా? ఉమ్, కానీ వీళ్ళ జీవిత భాగస్వామి ఎవరైనా వీళ్ళు నెగ్లెక్ట్ చేసినా, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి ట్రెడిషనల్ బౌండరీస్ ఉంటాయి చూడండి. ఉమ్, ఉమ్, అబ్బాయికి కొన్ని ట్రెడిషనల్ బౌండరీస్ క్రియేట్ చేస్తాడు ఉమ్, వెన్ ఇట్ ఉమ్, కమ్స్ టు హిస్ గర్ల్ ఫ్రెండ్ అవును. రూమింగ్ అరౌండ్ ద సోషల్ సర్కిల్. ఉమ్, ఆ బౌండరీస్ని వీళ్ళు ఎక్కడన్నా మిస్ చేసినా, బ్రేక్ చేసినా, ఉమ్, వీళ్ళు ఫస్ట్ వాళ్ళ అగ్రెసివ్ బిహేవియర్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే, వాళ్ళ నెగ్లెక్ట్ ఫీల్ అయినది అనేది వాళ్ళు ఎంత నరకం అనుభవించారు అన్నది మీకు అనిపిస్తుంది. ఉమ్, అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఫర్గివ్నెస్ కూడా ఉంటుంది. ఉమ్, ఫర్గివ్నెస్ ఉంటుంది అంటే క్షమాగుణం, ఆ దయ ఉంటుంది కదా, ఆ ఉమ్, లక్షణాలు ఉంటాయి. ఉమ్, కానీ ఈ మీరు మగవాళ్ళ గురించి అడిగారు కాబట్టి ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. వీళ్ళ కేర్కి, అంటే వీళ్ళు ఎంతైతే కేర్ తీసుకుంటారో, ఆ పొసెసివ్నెస్కి, సస్పీషియస్నెస్కి వీళ్ళకి తేడా తెలియదు. ఓకే. అలౌక్యంగా మాట్లాడేస్తారు వీళ్ళు. ఉమ్, వీళ్ళకి ఉమ్, చూడండి, ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయి. వీళ్ళకి ఒకటే వీక్నెస్ ఏంటంటే టెంపర్మెంటల్. ఉమ్, టెంపర్మెంటల్ అంటే తెలుసు కదా మీకు. వాళ్ళు ఏ క్షణంలో ఎప్పుడు ఎట్లా ఎలా మాట్లాడు మారిపోతారన్నది మీరు ప్రెడిక్ట్ చేయలేరు. ఉమ్, ఈ టెంపర్మెంటల్ ఇష్యూస్ అన్నది తులారాశిలో అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇద్దరికి ఉంటుంది. ఓకే. సో దీనివల్ల వాళ్ళ కుటుంబంలో కొంత వాళ్ళ యొక్క స్థానాన్ని కోల్పోవడానికి, లేదా కుటుంబంలో వాళ్ళు ఊహించుకున్నది, నిజంగా తులారాశిలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే కుటుంబంలో ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి. ఉమ్, ఈవెన్ తల్లిదండ్రులకు కూడా పిల్లల మీద అంత ప్రేమ ఉంటుంది. ఉమ్, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సర్వస్వం త్యాగం చేయడానికి వెనకపోవడానికి ఒక రాశి ఇది. ఉమ్, ఈవెన్ వృశ్చిక రాశి వాళ్ళు కూడా కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు. ఓకే. సో ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు ఈ చిన్న చిన్న లక్షణాలు, ఈ మొహమాట వైఖరి, అతి అతి మంచితనము, మొహమాటానికి వెళ్ళి అన్ని బాధ్యతలను ఎత్తినేసుకోవడము, ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా చెప్పాను కదా, స్నేహితులకు కూడా వీళ్ళు చాలా సహాయ సహకారాలు చేసేటువంటి లక్షణం ఉంటుంది. ఉమ్, సో ఈ ముఖ్యంగా ఈ ఫైనాన్సెస్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళు, చెప్పా కదా, ఎమోషనల్ డిపెండెన్సీ వీళ్ళలో డిఫాల్ట్ ఉంటుంది. వేరే వాళ్ళ ఓకే. తెలివితేటలు ఉన్నాయనుకోండి, వీళ్ళు స్టార్టింగ్లో 100 క్వశ్చన్స్ చేస్తారు. ఉమ్, మీకు ₹1,00,000 ఇవ్వాలనుకోండి, ఎందుకు ఏంటి మీకు విసుగు వస్తుంది, వద్దులేరా నాయన అనే స్థాయికి తెస్తారు. ఉమ్, ఇది బిజినెస్ స్టార్టింగ్లో. ఉమ్, ఒక్కసారి మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఆరంభ సూరత్వం లాగా ఫస్ట్లో ఉండేటువంటి ఆ ఫోకస్, కంటిన్యూస్ ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది ఒక్కసారి మొత్తం పార్ట్నర్కి ఇచ్చేసి వీళ్ళు వేరే పనులు తిరుగుతారు. అంటే మీకు ఏం తెలుస్తుందంటే వీళ్ళకి గ్రాడ్యువల్గా కన్సిస్టెంట్ సీరియస్నెస్ ఉండదు మేడం. ఒక రకంగా చెప్పాలంటే 12 రాసుల్లో చాలా క్యాజువల్గా, మన వాళ్ళు చెప్తారండి బేవర్స్ అని, ఉమ్, క్యాజువల్గా అంటే సీరియస్నెస్ తక్కువ, క్యాజువల్గా ఉండేటువంటి రాశుల్లో ఇది టాప్ రాశి ఇది. సో అందుకే వీళ్ళు చాలా మటుకు డబ్బులు వీళ్ళవి బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మనీ కానీ, ఎక్కడంటే వీళ్ళ లిక్విడ్ క్యాష్ కానీ వీళ్ళు చాలా చోట బ్లాక్ అయిపోయి ఉంటుంది వీళ్ళది. కారణం ఏంటంటే మొదట్లో ఎంత స్టాటిస్టికల్గా అలర్ట్గా ఉంటారో గ్రాడ్యువల్గా వీళ్ళంతా కేర్లెస్గా ఉండేటువంటి లక్షణాలు మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఉమ్, అదే మీరు అమ్మాయిలను అడగండి, అమ్మాయిలు ప్రతి విషయం క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి మినిస్ట్రీ ఇస్తే వాళ్ళకి ఫైనాన్స్ మినిస్ట్రీ అది. ఓకే. వీళ్ళకి డిఫాల్ట్ ఎకనామికల్ థింకింగ్, క్యాలిక్యులేషన్, కంపార్ట్మెంటలైజేషన్, ఫైనాన్షియల్ కంపార్ట్మెంటలైజేషన్, ఇవన్నీ ఉమ్, కూడా వీళ్ళకి డిఫాల్ట్ ఉంటాయి వీళ్ళకి. రైట్. సో ఈ షష్టగ్రహ కూటం వలన వీళ్ళు మార్చుకోవాల్సినవి ఏంటి, ఇమీడియట్గా మార్చుకోవాల్సినవి ఏంటి, అలాగే ఏ రంగం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి? ముఖ్యంగా వీళ్ళు మొదటి నుంచి ఉన్న స్వభావం కాబట్టి ఇప్పుడు రాత్రి మార్చుకోలేమని మీరు అనొచ్చు. అవును. వీళ్ళు సాధ్యమైనంత వరకు వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ సోషల్ సర్కిల్ని ఫిల్టర్ చేయాలి. ఉమ్, ఉమ్, ఈ సోషల్ సర్కిల్లో మీరు ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారా, ఉమ్, లేదా వాళ్ళు మీ మీద డిపెండ్ అయి ఉన్నారా? ఆ డిపెండెన్సీకి గల కారణం ఏంటి? అది ఒకవేళ ఎనీథింగ్ రిలేటెడ్ టు మనీ, ఉమ్, డబ్బుకు సంబంధించింది అని అనుకుంటే అక్కడ మీరు చాలా ప్రాక్టికల్గా ఉండడమే కాకుండా ఉమ్, కొన్ని విషయాల్లో మీరు కఠినమైనటువంటి అభిప్రాయాలను కూడా చెప్పేటువంటి
సాహసం చేయాలి. ఓకే. ఇదొకటి. రెండోది మీరు తీసుకునే నిర్ణయాల్లో ఎప్పుడు కూడా అది భావోద్వేగాల పరమైనటువంటి నిర్ణయాలు ఎక్కువుంటాయి. ఎమోషనల్ డెసిషన్స్ ఎక్కువుంటాయి వీళ్ళవి. హ్మ్. అక్కడ సందర్భం ప్రొవోక్ చేసి, సిట్యుయేషన్ ప్రొవోక్ చేసినా, అక్కడ మనుషులు ప్రొవోక్ చేసినా వీళ్ళు తొందరగా హర్ట్ అయిపోయి, హ్మ్. దానికి కంప్లీట్‌గా సరెండర్ అయిపోయి, దానికి తగ్గట్టుగా వీళ్ళు మారిపోతారు. హ్మ్. సో, వీళ్ళు అవాయిడ్ చేయాల్సిందేంటంటే, వీళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఎమోషన్స్ అన్నిటిని కూడా రేషనల్లీ కన్విన్స్డ్ ఫ్యాక్ట్స్ అంటే మనం ఏదైతే మనకి పనికొస్తదా? లేదా? హ్మ్. అనేటువంటి వ్యత్యాసం చూసుకునేటువంటి సహనాన్ని కూడా వీళ్ళు పెంచుకోవాలి. హ్మ్. వీళ్ళని ఈజీగా ప్రొవోక్ చేయొచ్చు. హ్మ్. ఈజీగా వీళ్ళ ఐడియా మార్చొచ్చు. ఈజీగా హ్మ్. వీళ్ళ మైండ్ సెట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఓకే. అఫ్‌కోర్స్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మళ్ళా మోడిఫై చేసుకొని వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ హ్మ్. మధ్యలో జరిగేటువంటి లాస్ ఉంటది చూడండి. అది రిలేషన్స్‌లో కావచ్చు, ఎకానమీ బిజినెస్‌లో కూడా కావచ్చు. ఇది హ్మ్. మాత్రం గ్యారంటీ అవుతది వాళ్ళకి. ఓకే. ఇంకొక విషయం థర్డ్ పాయింట్ ఏందంటే వీళ్ళు మెరుగుపరుచుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే వీళ్ళు చాలా విషయాలు అంటే ఎన్నో విషయాలు వీళ్ళు ఎవరైనా ఒక్క పర్సన్‌కి షేర్ చేస్తూ ఉంటారు వీళ్ళు. హ్మ్. హ్మ్. వీళ్ళకి స్నేహితులున్నా గానీ, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా గానీ, స్కూల్ నుంచి ఉండేవాళ్ళు దీర్ఘకాలంగా ఉంటారు. వీళ్ళకి లవ్ అఫైర్ గూడా ఉంటే 10 ఏళ్ళు, 5 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటారు. హ్మ్. ఇవాళ చూసాము నెక్స్ట్ మంత్ పెళ్లి ఆ తర్వాత రిలేషన్ అట్లా ఉండదలా. ఉండదు. హ్మ్. దే ఆర్ వెరీ అంటే స్క్రూటినైజ్డ్ పీపుల్ అంటే బాగా చెక్ చేస్తారు. హ్మ్. సో, వీళ్ళు ఎప్పుడైతే ముఖ్యంగా వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్‌పర్సనల్ రిలేషన్స్ అండ్ లవ్ వీళ్ళు రిస్క్ అండ్ అడ్వెంచర్ నేచర్ ఉంటది. ప్రేమ కోసం ఏమన్నా చేయగలము అనుకున్నప్పుడు, వీళ్ళ ప్రేమలో ముఖ్యంగా ఎదుటి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు తీసుకున్న కేర్ మాత్రమే కాకుండా, మిగతా యాస్పెక్ట్స్ కూడా చూసుకోండి. అంటే మీ ఫ్యామిలీ నుంచి మీరు దూరమైనా, రేపొద్దున మీ ఫ్యామిలీ నుంచి మీ రిలేషన్స్ కట్ అయినా, హ్మ్. అది మీరు భరించలేరు. ఎందుకంటే హ్మ్. వీళ్ళకున్నటువంటి బిగ్గెస్ట్ వీక్‌నెస్ ఏందంటే సిబ్లింగ్సే. హ్మ్. అన్నదమ్ములు, అక్కచెల్లెల్ని వదిలేసి వీళ్ళు ఉండలేరు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే చాలా డిప్రెషన్‌లోకి పోయే ఛాన్స్ ఉంటది. హ్మ్. సో, రంగాలు ఏ రంగం కలిసొస్తుందంటారు? నేనైతే వీళ్ళకి చెప్పా కదా మేడం. పక్కా వీళ్ళు ఫైనాన్స్, బిజినెస్ ఎకనామిక్స్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దిస్. అదర్‌వైజ్ ఆర్ట్. ఈ ఆర్టే. ముఖ్యంగా ఈ ఫోటోగ్రఫీ ఓహ్! ఆహ్, ఉంటాయి గదా! అంటే క్రియేటివ్ ఫీల్డ్స్ క్రియేటివ్. ఎనీథింగ్ క్రియేటివ్ ఫీల్డ్. మెయిన్ టెక్నికల్ జాబ్ మేడం వీళ్ళది. హ్మ్. వీళ్ళకి ఎనీథింగ్ రిలేటెడ్ టు మెషినరీ. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగా. అది రైట్. ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎడిటింగ్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, టెక్నికల్ మెషినరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. దే ఆర్ జెమ్స్ ఇన్ దట్ ఫీల్డ్. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అసలు మా ఇంట్లోనే ఉన్నారు. వృశ్చిక రాశి వారి స్వభావం ఎలా ఉంటుందో నేను కాస్త చెప్పగలను. ఎందుకంటే నిత్యం చూస్తూ ఉంటాం కాబట్టి. చాలా కేరింగ్ ఉంటారు. అలాగే చాలా చిన్న విషయానికి బాగా హర్ట్ అయిపోతారు. ఇంత సింపుల్ విషయానికి ఇంత గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు వీళ్ళు? ఇంత దానికి ఇంత అరుపులు, ఇంత కేకలు ఎందుకు అవసరమా? అని మనకి ఎదుటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ చాలా హానెస్ట్‌గా ఉంటారు. యెస్. ట్రూ. చాలా హానెస్ట్‌గా ఉంటారు. ఇంత హానెస్ట్ పీపుల్ ఈ సమాజంలో ఇక్కడ ఈ కలికాలంలో ఇంత హానెస్ట్ పీపుల్ ఉన్నారా అనిపిస్తుంది. ఇంకొకటేంటంటే చాలా పిసినారులుంటారు. పిసినారితనం మనకి తెలిసిపోతుంది. కొంతమంది పిసినారిగా ఉన్నా తెలవదు. కానీ వాళ్ళలో తెలుస్తుంది. ఎందుకు ఇంత పిసినారితనం అవసరమా అనిపిస్తుంది. వాళ్ళల్లో ఎక్కువగా ఈ క్వెషన్ ఎలా వస్తుందంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఇంత కష్టపడ్డాను. ఈ కష్టానికి ఇంతేనా ఫలితం? ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. ఇక ఈ షష్టగ్రహ కూటమి వలన వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? ఫినాన్షియల్‌గా ఎలా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతోంది? లైఫ్ ఇంకా ముందు ముందు ఎలా సాగబోతోంది వాళ్ళది చెప్పండి? వృశ్చిక రాశి వాళ్ళకి ఏమవుతుందంటే పంచమ భావంలో హ్మ్. షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. హ్మ్. అంటే వృశ్చిక రాశి నుంచి పంచమ భావం అయినటువంటి మీనరాశిలో షష్టగ్రహ కూటమి. హ్మ్. అయితే మీరన్నారు గదా! వాళ్ళు హానెస్ట్‌గా ఉంటారు. మీరే విశ్లేషణ విశ్లేషణ చేశారు. చేసేసారు. ఇంట్లో ఉన్నారు కాబట్టి అనుభవంతో చెప్పాను. చెప్పేసారు. హ్మ్. అయితే వృశ్చిక రాశి వాళ్ళలో నేను చూసిందేంటంటే, నేను అది పుస్తకాల్లో చూడలేదు. హ్మ్. నేను అనుభవంతో చెప్తున్నాను. హ్మ్. వృశ్చిక రాశి వాళ్ళకి కనిపించనటువంటి ఒక డోగ్మా ఉంటది మేడం. హ్మ్. మీరు హర్ట్ కానంటే చెప్తా. చెప్పండి. డోగ్మా అంటే ఒక మూర్ఖత్వం ఏముంటుందంటే, హ్మ్. హ్మ్. అంతా నేనే కేర్ తీసుకోవాలి. హ్మ్. అన్ని బాధ్యతలు నేనే తీసుకోవాలి. హ్మ్. అన్నింటా నేనే ఉండాలి. హ్మ్. అందరి అటెన్షన్ నా మీద ఉండాలి. హ్మ్. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ చిన్న పొగడ్త కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళు. ఒక హ్మ్. చిన్న అప్రిసియేషన్ అండి. హ్మ్. ఒక నోబెల్ ప్రైజ్ సాధించే స్థాయి వర్క్ చేసి, హ్మ్. ఒక చిన్న పొగడ్త గురించి ఆలోచిస్తున్నారంటే, వాళ్ళ అయ్యో! డీప్ డౌన్ దే ఆర్ హ్మ్. వెరీ చైల్డిష్. చూడండి మీరు చైల్డిష్‌నెస్‌కి, డాగ్మాటిక్ నేచర్‌కి కానీ చాలా మంచివాళ్ళండి పాపం. ఆ! వినండి. నేను చెప్పే హ్మ్. పాయింట్ వినండి.
అంటే చైల్డిష్ నేచర్కి డాగ్మాటిక్ నేచర్కి ఒక థిన్ లైన్ ఉంటుంది. రైట్. మూర్ఖత్వానికి అవును. చిన్న పిల్లల మనస్తత్వానికి ఈ రెండింటి మధ్యలో కొట్టుకుంటుంటారు వీళ్ళు. ఒక్కొక్కసారి మనకి మూర్ఖుల్లాగా అనిపిస్తారు, ఏంటి వీళ్ళు అవును. ఇట్లా ఉన్నారా అవును. అనిపిస్తుంది. ఉమ్, ఉమ్. ఒక్కొక్కసారి మళ్ళా వచ్చి అయ్యో పాపం అయ్యో అనిపిస్తుంది. వీళ్ళేం చిన్నపిల్లలాగా ఉన్నాడా అనిపిస్తుంది. ఉమ్, ఉమ్, అయితే నేను చేసిన రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఉమ్. వీళ్ళకి ప్రపంచం అంటేనే వీళ్ళకి ఒక ఐడెంటిటీ ఐడెంటిటీ ప్లాట్ఫామ్. క్రైసిస్ ఉంటుందా? ఐడెంటిటీ ప్లాట్ఫామ్ మేడం. ఇప్పుడు ఓకే. ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక మీద మనం ఒక ప్రోగ్రామ్ చేసినా, ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చినా కింద ఆడియన్స్ అంతా చూస్తారు. అది వాళ్ళ జీవితాశయం మేడం. ఓకే. అది జీవితాశయం వాళ్ళకి. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళందరూ ప్రపంచం అంతా వాళ్ళని చూస్తుండాలి. మీరు ఒక నోబెల్ ప్రైజ్ తీసుకొని నుంచుంటే ప్రపంచం అంతా చూస్తారు చూడండి. అది వాళ్ళ ఇన్సైడ్, అది వాళ్ళ వాళ్ళ మైండ్ ఇమేజ్ అది. సో దానికోసం ఏంటంటే వాళ్ళు ఎంత అన్నా కష్టపడతారు, ఎంత సహనాన్నన్నా పెంచుకుంటారు, ఎన్ని రకాల కష్టాలనైనా మింగేస్తారు. కానీ లాస్ట్‌కి వాళ్ళు ప్రూవ్ చేసుకునేది ఏందంటే అమాయకుల్లాగానే. నేను చూసిన 12 రాసుల్లో ఇద్దరు అమాయకులు, టాప్ అమాయకులు నేను చూసిన వాళ్ళు అంటే ఒకళ్ళు తులా రాశి వాళ్ళు, 2 వృశ్చిక రాశి వాళ్ళ. వృశ్చిక రాశి వాళ్ళు. అంటే వీళ్ళు ఎప్పుడు దెబ్బలు తింటారు మేడం. వీళ్ళు ఎప్పుడు దెబ్బలు తినేస్తారు, నమ్మి మోసపోతారు, డబ్బుల విషయంలో మోసపోతారు. వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తారు, వాడు మోసం చేశాడని తెలిసిన తర్వాత వాడిని కొట్టడానికో లేకపోతే వాడిని పట్టుకొని డబ్బులు వసూలు చేసుకుని ఇంటికి వెళ్తాడు. తీరా అక్కడ చూస్తే అది ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరో ఒంట్లో బాగాలేదనో లేకపోతే ఎవరో చనిపోయారో ఏదో ఉంటుంది, ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ ఉంటుంది. వీడు వెళ్ళి ఈ వృశ్చిక రాశి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఒక 1000 రూపాయలు ఇచ్చి వస్తారు. వెళ్ళింది దేనికి? డబ్బులు వసూలు చేయడానికి. చేసింది ఏంటి? దానం చేసి రావడం. సో కనిపించని ఆ సున్నితత్వము, ఆ లోపల ఉన్నటువంటి ఐడెంటిటీ ప్యాషన్ ఉంటుంది చూడండి, అది వాళ్ళు చనిపోతారేమో కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి దిగరు వాళ్ళు. ఓకే. సో కనిపించని మొహమాటం కూడా వీళ్ళకున్నంత మొహమాటము, ఇంట్రోవర్సీ ఏ రాశికి ఉండదు మేడం. ఏ రాశికి ఉండదు. వీళ్ళకి చాలా రొమాంటిక్ థాట్స్ ఉంటాయి, మంచి ఫ్యాంటసీస్ ఉంటాయి, మంచి సెన్షువల్ థాట్స్ ఉంటాయి. కానీ ఆ జీవిత భాగస్వామికి ఎప్పుడు చెప్పరు. అయ్యో! చెప్పకపోతే ఎలా కుదురుతుంది? చెప్పాలి కదా! అంటే వాళ్ళు వాళ్ళ స్నేహితులతో షేర్ చేస్తారు. అయ్యో రామా! అరే ఇది ఇట్లా అనుకున్నాను, అది అట్లా అనుకున్నాను. సరే వెళ్ళి చెప్పురా అంటే ఇవాళ చెప్తా అంటాడు. అయిపోయింది. ఆ ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది, ఇవాళ చెప్తా అంటాడు. అట్లుంటది. అంటే వీళ్ళు పోస్ట్‌పోన్ చేస్తారు. వీళ్ళు పర్సనాలిటీలోనే ఏమంటే వీళ్ళలో నాకు తెలిసి వీళ్ళు జీనియస్. ఈ వృశ్చిక రాశి వాళ్ళు జీనియస్. అంటే ఎందుకంటే మీరు ఒక ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఇవ్వండి మేడం వాళ్ళకి, ప్రపంచం అంతా పరిష్కరించాలనే ప్రాబ్లం ఇస్తే కూడా దాని మీద వర్క్ చేసి కొత్త ఇన్నోవేటివ్ సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి ఇంటలెక్చువల్ బ్రెయిన్ ఉంటుంది వీళ్ళకి. కానీ వీళ్ళు ఎక్కడ బ్లాక్ అయిపోయారు చూడండి, ఈ ఐడెంటిటీ అటెన్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఇది ప్రధానం అయిపోయింది. వీళ్ళ మిగతా ఇంటెలిజెన్స్, ఆ 90% ఇంటెలిజెన్స్ అంతా కూడా కార్నర్ అయిపోతుంది. ఎప్పుడైనా సందర్భం వస్తుంది చూడండి, అప్పుడు ఆ 90% ఇంటెలిజెన్స్ వస్తుంది బయటికి. కానీ వీళ్ళకి ఉన్నట్టు డిఫాల్ట్ వీళ్ళకి, మనం షష్టగ్రహ కూటం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళకి పంచగ్రహ పంచమ భావంలో ఉంటాడు కాబట్టి ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు బిజినెస్లో, వాళ్ళు ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా ఎక్కువ తలదూచద్దు, గొడవలు అయితే పార్ట్నర్స్కి, ముఖ్యంగా అష్టమాధిపతి కూడా వీళ్ళకి షష్టమంలో ఉన్నాడు, సప్తమాధిపతి కూడా షష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి ప్రభావం ఉంటాయంటారు. అసలు వృశ్చిక రాశి వాళ్ళు మేము గమనించారు లేదు, వాళ్ళకి అంబిషన్, డ్రీమ్, గ్రీడ్. అంబిషన్, డ్రీమ్ అండ్ గ్రీడ్, ఈ మూడిట్లో ఏ కేటగిరీ చూసారు మీ ఇంట్లో వృశ్చిక రాశి వాళ్ళని? అంబిషనే ఉంటుంది. డ్రీమ్ ఉంటుందా? ఓకే మేడం, ప్రపంచంలో ఉన్నది మొత్తం వాళ్ళకి కావాలి. దే వాంట్ టు బి ద నెంబర్ 1 పర్సన్, యాజ్ అన్ ఐడెంటిఫైడ్ పర్సన్. నా ముందు ఎవడు ఉండద్దు. మీరు బహుశా మీ ఇంట్లో కాబట్టి మీరు ఎక్కువ డీప్గా పోరేమో కానీ అర్థమైందండి. అంటే ఒక ఐడెంటిటీ వీళ్ళు క్రియేట్ చేసుకొని దానికోసం పడే శ్రమ, ఆ శరీరము, శారీరక శ్రమ, మానసిక శ్రమ ఎవరు పడరు. ఎందుకు? దే వాంట్ టు రీచ్ ద పీక్. ప్రపంచం వాళ్ళని చూడాలంటే తల ఎత్తే అంత పైకి చూడాలి. సో అంత అంబిషన్, దాన్ని అంబిషన్ అల్లే మనం. ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వీళ్ళు ఎందుకు దెబ్బతింటారు అంటే, దే డోంట్ జస్ట్ ఎండ్ అప్ విత్ అంబిషన్స్, దే ఈవెన్ ట్రై టు బికమ్ గ్రీడ్, ఈవెన్ ఇఫ్ దే ఫెయిల్డ్ టు ఇన్వెస్ట్మెంట్ మనీ అవుట్ ఆఫ్ నాలెడ్జ్, అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. బట్ వాళ్ళు దాని వల్ల రిపెంట్ కారు వాళ్ళు. మీరు చూడండి, చాలా మంది వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఈ గ్యాంబ్లింగ్ హ్యాబిట్ ఉంటుంది. ఎందుకు?
దే వాంట్ క్విక్ మనీ, దే వాంట్ టు రూల్ విత్ ద మనీ, దే వాంట్ టు రూల్ దేర్ ఎన్విరాన్మెంట్. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక గొప్ప లక్షణం ఉంటుంది, మీరు గమనించారో లేదు, వీళ్ళు సంపాదనలో కొంత భాగము కుటుంబానికి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, స్నేహితులకు పెడతారు. అవి పోయినా బాధపడరు, దాని గురించి ఆలోచించారు కూడా. కానీ వీళ్ళ కాంట్రిబ్యూషన్ మోస్ట్ టఫ్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది మేడం, వాళ్ళకి హెల్ప్ చేసింది. ప్లస్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తారు మేడం, అది అసలు అమేజింగ్ ఉంటుంది వాళ్ళ ఇమాజినేషన్లో. స్నేహితులు అంటే స్నేహితులానే ఉంటారు అంతే, అక్కడ లెక్కలు ఉండవు. అదే మీరు వ్యాపారం దగ్గరకు వచ్చారనుకోండి, ₹10 కూడా లెక్కేస్తారు. అంటే వాళ్ళని మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టం మేడం. 12 రాసుల్లో అర్థం కాని రాసి ఏదైనా ఉందంటే అది వృశ్చిక రాశి. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ అని రాసి ఉంటుంది. ఎందుకు అంటే డబ్బు విషయంలో వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా దే ఆర్ సో పర్టికులర్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్, అమౌంట్స్. ఎవరైనా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనుకోండి స్కూల్ పిల్లలకి, దాని వాల్యూ కూడా చూస్తారు వాళ్ళు. ఇది ఏమి ఇచ్చాడు, దీని బ్రాండ్ ఏంటి, దీని ఎంత కాస్ట్ ఉంది, రేపు పొద్దున్న నేను గిఫ్ట్ ఇస్తే ఎలాంటిది ఇవ్వాలి, అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటుంది వాళ్ళకి ఆ క్యాలిక్యులేషన్. ఈవెన్ చాక్లెట్ కూడా. సో ఇంత ఇమాజినేషన్ ఉన్న వీళ్ళకి వీక్నెస్ ఏంటంటే దే ఆర్ ఎమోషనల్లీ స్లేవ్స్. కర్కాటక రాశి తర్వాత ఎవరన్నా భావోద్వేగాలకు బానిస ఎవరన్నా ఉన్నారంటే అది వృశ్చిక రాశి వాళ్ళే. వీళ్ళు కూడా అంతే, వేరే వాళ్ళ సమస్యలు అన్ని వింటారు. ఆ సమస్య చెప్పేవాడు శుభ్రంగా కన్యా రాశి లాగానో, లేకపోతే ఈ మేషరాశి లాగా వాళ్ళు అనో, ఆ మీనరాశి వాళ్ళు లాగానో సమస్యలు చెప్పేసి వాడు బిర్యానీ తిని పడుకుంటాడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు వచ్చి కూర్చొని ఆ బాల్కనీలో మడత కూర్చేసుకొని బాల్కనీ నుంచి అంటే వాళ్ళ సమస్యలు కూడా వీళ్ళే ఓన్ చేసుకుంటారు. ఎమోషన్ అంటే అదే కదా మేడం. ఎమోషన్ అంటే ఏంటి, అది వైరస్ లాగా వచ్చేసినట్టే. అది మీ సబ్ కాన్షియస్ లోకి వచ్చిందంటే అంత ఈజీగా పోదు. సో వీళ్ళు ఆ ఎమోషన్ అడాప్ట్ చేసుకొని దాన్ని పరిష్కరించడం కోసం నానా కష్టాలు పడి, దాంట్లో వీళ్ళు పర్సనల్ రిస్క్ జోన్ తీసుకొని వాళ్ళ చివరికి అవుట్ ఆఫ్ ద వే పోయి హెల్ప్ చేసి లాస్ట్కి కరివేపాకు లాగా మిగులుతారు. అయ్యో, చూడండి, మీరు 10 మందిలో 8 మంది వృశ్చిక రాశి వాళ్ళని మీరు ఒకటే పాయింట్ అడగండి, వాళ్ళని నువ్వు ఎంతమందితో మోసపోయావు, ఎంతమంది దగ్గర డబ్బులు లూటేశారు నీ దగ్గర అని చెప్పండి, ఇట్లా కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి ఇట్లా వాళ్ళకి. ఎందుకు అంత క్విక్ గా కనెక్ట్ అయిపోతారు అంటే ఇప్పుడు వీళ్ళని, ఈ రాశి వాళ్ళని సహజంగా అసలు మోసం చేయాలి అని ఎదుటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందా? అసలు ఆ గుణం కూడా వీళ్ళలో ఉంటుందా? మోసం చేయడం కాదు మేడం, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫెయిర్ గా ఉంటారు, మీ ఆలోచనలో ఒక ఫెయిర్నెస్ ఉంది, అనవసరంగా మీరు ఆర్భాటానికి వెళ్ళరు, చాలా సింపుల్ గా మోడెస్ట్ ఉంటారు, సింపుల్ గా ఉంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఇలాంటి ఉన్నప్పుడు అవతల వాడు ఒకవేళ కొంచెం క్లవర్ ఉన్నాడు అనుకోండి, కపట బుద్ధి ఉంది, అవకాశవాది ఉన్నాడు అనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారు, చేసుకుంటారు. మా ఫ్రెండ్ ఒకతను వృశ్చిక రాశి అతను సుమారు అంటే 99లోనే మిలీనియం టైంలో 10 లక్షలు తీసుకొని ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు, కెనడా పంపించాడు. వాడిని కెనడా వెళ్ళిన తర్వాత వాడు రిటర్న్ చేస్తాడు. ఆ 10% ఇంట్రెస్ట్ 10 lakhsది ఇంకా కడుతున్నాడు. ఇప్పటికీ 58 లక్షలు కట్టాడు. స్టేట్ గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్, ఒక చిన్న ఇంట్లో ఉంటాడు ఇప్పటికి కూడా, 3 పిల్లలు. ఇప్పటి వరకు వాడి జీతంలో వాడికి 2 లక్షలు జీతం వస్తే ₹1,00,000 ఆ కటింగ్కి పోతాయి. ఆ 10 లక్షల డబ్బులు, ఇంట్రెస్ట్ డబ్బులు, అవి ఇవి అంతా కలిపి వాడు 60 లక్షలు తెచ్చుకున్నాడు. మోస్ట్లీ 2026కి అది కంప్లీట్ అవుతుంది. కానీ వాడు దాంట్లో నుంచి తప్పించుకొని పక్కకు జరిగిపోయి నాకు సంబంధం లేదు అనే తెగింపు కూడా చేసుంటే అయి ఉండేది. కానీ అప్పుడు వాడు తెగింపు చేయలేకపోయాడు. ఎందుకు చెప్పా కదా, వాళ్ళు ఇంట్రోవర్ట్స్, దే డోంట్ ఎక్స్ప్రెస్, దే ఆర్ వెరీ షై, రిజర్వ్డ్. వాడు ఒక్క మాట చెప్పాడు మేడం, మీతో షేర్ చేసుకోవాలి. అరే నువ్వు అప్పుడు పరిచయం ఏంటే, నేను ఒక డేర్ డెవిల్ డెసిషన్ తీసుకునేవాడిని, నాకు అప్పుడు ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియదు, వీడి వల్ల ఆ ఫైనాన్సర్స్ తన్నులు కూడా తిన్నాడు, కానీ ఇప్పటికి కూడా ఆ డబ్బులు కడుతున్నాడు. సో వీళ్ళు సెల్ఫ్ సాక్రిఫైజింగ్కి వెళ్తే ఇక వీళ్ళంతా అవుట్ రైట్ వెళ్ళేవాళ్ళు కూడా ఉండరు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో మెయిన్ వీళ్ళకి డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు, అది ఎవ్వడు ఆపలేడు మేడం. వృశ్చిక రాశికి వాడిని మీరు ఎవరు ఆపలేరు, ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళంతే, వాళ్ళు చేస్తారు, లాభం వచ్చినా ఉంటారు, నష్టం వచ్చినా ఉంటారు. వాళ్ళు ఓపెన్ గా చెప్తారు వృశ్చిక రాశి వాళ్ళు, ఐ కెనాట్ కంట్రోల్ మై సెల్ఫ్, నాకు ఆ టెంప్టేషన్ వస్తే నేను చేసేస్తాను, ఐ విల్ ట్రై టు కంట్రోల్ మై సెల్ఫ్ బట్ ఐ కెనాట్ అష్యూర్ యూ, ఇట్లా చెప్తారు నాకు వృశ్చిక రాశి వాళ్ళు. నేను ట్రై చేస్తాను అంటాడు తప్ప నేను చెయ్యాను ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. సో వాళ్ళ సెన్సెస్ మీద వాళ్ళ కంట్రోల్ లేనప్పుడు, ఇందాక కూడా చెప్పాను కదా, వాళ్ళ జీవితం, కన్యా రాశి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది,
వాళ్ళని ఎవడు మోసం చేయడు, వాళ్ళలో డిఫాల్ట్ సెల్ఫ్ డిసెప్షన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అవును. సో వీళ్ళకి సెల్ఫ్ డిసెప్షన్ సాఫ్ట్వేర్ ఉండదు, కానీ ఈ అటెన్షన్ ఐడెంటిటీ క్రైసిస్ వల్ల అండ్ అందరి దగ్గర మంచిగా దే వాంట్ టు బి ఆల్వేస్ గుడ్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద పీపుల్. ఇది మీ ఇంట్లో ఎవరికి ఉందో వాళ్ళకి చెప్పండి. వేరే వాళ్ళ దృష్టిలో మనం గొప్ప వాళ్ళ ఉండడం కోసం మనం కాల్చుకోలేం కదా. సో ఈ ఐడెంటిటీ, ఈ సెల్ఫ్ ఇమేజ్ కాన్షియస్ ఉంటుంది చూడండి మేడం, వీళ్ళని సర్వనాశనం చేసేస్తుంది. నేను ఇంతమందిని చూశాను అలా కెరియర్లో, ఓకే. కానీ వాళ్ళంతా జీవితం అంతా కోల్పోయిన తర్వాత వచ్చారు. కొంతమంది ముందుగా వచ్చారు, వాళ్ళు కొంచెం సేఫ్ ఉన్నారు. ఓకే. సో వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వారికి ఎలాంటి లక్షణాలు ఇమీడియట్గా మార్చుకునేవి ఏమిటి, అలాగే ఏ రంగం అయితే ది బెస్ట్ అంటారు? వాళ్ళ మెయిన్ వీక్నెస్ ఏంటి మేడం? దే ఆర్ ఇంటెలిజెంట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ దేర్ వీక్నెస్ ఇస్ దే ఆర్ ఇంట్రోవర్ట్స్. దాని నుంచి మొహమాట వైఖరి తగ్గించుకొని ఎదుటి వాళ్ళ దృష్టిలో నేను గొప్పగా ఉండాలి, ఎదుటివాడు నన్ను పొగడాలి. ఈ రెండు లక్షణాలు తీయమండి మేడం. ప్రపంచంలో 99% మంది వృశ్చిక రాశి వాళ్ళు రాత్రి జీవితం మారుతుంది. షష్టగ్రహ కూటమి రానియండి, అష్టగ్రహ కూటమి రానియండి, ఏ గ్రహ కూటమైనా రానియండి, ఈ రెండు లక్షణాలు కనుక ఇఫ్ దే కెన్ కాంకర్, దే ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గాడ్. ఓకే. సో ఆ రంగం ఏది బాగుంటుంది అంటారు? బిజినెస్ బాగుంటుంది. వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ కి వాళ్ళు ఉద్యోగం చేస్తే ఐ డోంట్ రియల్లీ అప్రిషియేట్. వాళ్ళు ఒకటి బిజినెస్ లో ఉండాలి, లేదా ఫిలిం ఇండస్ట్రీ, డైరెక్షన్ అయితే నేను అదే చెప్తున్నా కదా. వాళ్ళకు మీరు గమనించే ఉంటారు, 4 పుస్తకాలు చదివి వీళ్ళు ఒక పుస్తకం రాయగలరు. మీరు గుర్తుపెట్టుకోండి, వృశ్చిక రాశి వాళ్ళకి సొంత బుర్ర ఉండదు. బెగ్ బారో స్టీల్ అంటారు, అక్కడి నుంచి తీసుకొచ్చి మన రామ్ గోపాల్ వర్మ చెప్పాడు కదా, నేను 10 సినిమాలు చూసి ఒక సినిమా తీశానని, అదంతా కాపీ నాలెడ్జ్ అని. సో అట్లా ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి కాపీయింగ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ వాళ్ళ సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు. రైట్. సో వృశ్చిక రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ముందు వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి. మార్చుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది, నిజంగా రాత్రికి రాత్రి అలా చేంజ్ అయిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు నాగనాథ్ గారు. నిజంగా ఒకసారి మార్చుకొని చూడండి ఎలా ఉంటుంది అనేది. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ ఏ రంగం మీకు కలిసి వస్తుంది అనేది కూడా చెప్పారు. ఒకసారి అటువైపు అడుగులు వేసే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నాగనాథ్ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో రాస్తా మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.